సో, నేను ధ్యానంలోకొచ్చే ముందర 98లో నాకు ఈ ధ్యానం పరిచయమైంది. ఒక పాంప్లెట్ ద్వారా. కానీ అప్పుడప్పుడు మానేస్తూ 2005 నుంచి నేను డిస్క్ ప్రొలాప్స్ అయినప్పటి నుంచి కంటిన్యూయస్‌గా చేస్తూ వస్తున్నాను. సో, దీనికి ముందు అంటే ఈ లలితా సహస్రనామాలకి ఆహ్, నా ఈ ధ్యానానికి లింక్ ఉంది గాబట్టి ఇక్కడ దాన్ని కొంచెం ప్రస్తావించాలి తప్పదు. ఎందుకంటే నాకు బాగా చిన్నప్పటి నుంచి నాకు అమ్మవారంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టము అంటే, మా పేరెంట్స్‌కి ఫస్ట్ రాజమండ్రిలో ఉండగా పిల్లలు లేకపోవటము, బతకపోవడము, మా ఫాదర్‌కి మళ్ళీ విజయవాడ ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మా మదర్ కన్సీవ్ అవ్వడము. అప్పుడు వాళ్ళేంటంటే, ఈసారి పుట్టిన అమ్మాయి కానీ, అబ్బాయి కానీ బతికితే కనుక అమ్మవారి పేరు పెట్టుకుంటామని వాళ్ళక్కడ మొక్కుకోవడము. అలాగా నేను పుట్టడము, నాకు ఈ పేరు రావడం జరిగింది. సో, అందుకనేంటంటే, పెద్దవాళ్ళ మాటల నుంచి కొంచెం ఊహ తెలిసిన తర్వాత మనం వింటూ ఉంటాము. ఆవిడ అనుగ్రహంతో పుట్టావు, అందుకని ఆ పేరు పెట్టుకున్నామని. నా తర్వాత కూడా ఇంట్లో పిల్లలు లేరు. నేను ఓన్లీ చైల్డ్. సో, అప్పుడేంటంటే, ఆ మాట ఊహ తెలిసిన దగ్గర నుంచి వినడం వల్ల ఒక 5, 6 ఏళ్ల వయసు నుంచి నాకు హార్ట్ కనెక్షన్ అన్నమాట. నాకు అంత ఇష్టం. అంత ఆ ఇష్టం ఎలా ఉండిందంటే, మేము ఇక్కడ విజయవాడలో పెరిగినన్ని సంవత్సరాలు నేను దాదాపు పుట్టిన దగ్గర ఓకే. సో, అలాగా ఏంటంటే హ్మ్. ఆ ఇష్టం కొద్దీ కేవలం ప్రతిసారి విజయవాడలో ఉన్నన్ని సంవత్సరాలు కూడా అప్పట్లో 14 ఇయర్స్ నేను విజయవాడలోనే పెరిగాను. అప్పుడేంటంటే ఇంకా ప్రతిరోజు కూడా ఇంచుమించుగా ఆదివారాలు, పండగలు ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకువెళ్ళటానికి ఇంకా ప్రతిసారి గుడికి వెళ్ళటమే మాకు బాగా అలవాటైపోయింది. సో, ఆ వెళ్తూ వస్తూ ఉన్నప్పుడల్లా నాకు కలిగిన ఒకటే క్వెషన్ ఏంటంటే, నాకు జీవం పోసిన ఆ తల్లి అమ్మవారు మరి ఆవిడ అనుగ్రహంతో పుట్టారన్నప్పుడు నన్ను బతికించింది ఆవిడనే కదా అర్థము. సో, మరి నన్ను బతికించిన ఆవిడ అలాగా జీవం లేకుండా ఆ రాయిలో ఎలా ఉంటుంది అని ఒక క్వెషన్ ఉండేది ఎప్పటినుంచో. సో, కాకపోతే ఏంటంటే, ఆ క్వెషన్‌కి ఎవరు సమాధానం అయితే అప్పట్లో చెప్పలేదు. అడగలేదు కూడా. చిన్న వయసు కదా! పెద్దగా అడగడానికి సాహసం చేయలేదు. లోపల ఆ క్వెషన్ అలాగే ఉండింది. సో, తర్వాతేంటంటే, మళ్ళీ మేము బ్యాక్‌కి 84లో రాజమండ్రి ట్రాన్స్‌ఫర్ అయ్యి మా ఫాదర్ వచ్చేసారు. ఇంకా తర్వాత వేరే ఊళ్ళకి వెళ్తూ వచ్చాం గానీ, ఇంకా విజయవాడ ఎళ్ళలేదు. కాకపోతే ఏంటంటే, నాకెప్పుడూ ఉన్నది ఒకటే. ఆ ఇష్టము, ఆ ప్రేమ పెరిగి ఏంటంటే, నేను ఎప్పటికో అప్పటికి నేను ఆవిడని చూడాలి, ఆవిడతో మాట్లాడాలి అని బలమైన కోరిక ఉండేదనమాట నాకు. ఎంత కోరిక అంటే నాకు జన్మనిచ్చింది ఆవిడే. నా తల్లి అయితే శరీరానికి జన్మనిచ్చిందేమో కానీ, దీంట్లో ఉన్న ప్రాణానికి జన్మనిచ్చింది ఆవిడే అంత అంత ఇష్టం, ప్రేమ ఉండేదనమాట. సో, అదలాగే ఉంటూనే ఉంది. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో కొన్ని సంవత్సరాలు గడిచిపోయి, చాలా ఏళ్ళు గడిచిపోయి, కేవలం నేను ఆ ఇష్టం కొద్దీ, ఆ ప్రేమ కొద్దీ ఆవిడతో మాట్లాడాలి, ఆవిడని చూడాలి అన్న ఇష్టం కొద్దే ఎన్నో పూజలు చేశాను. ఎన్నో పారాయణలు చేశాను. ఆ తర్వాత బీజాక్షరాలతో కూడిన మూలమంత్రాలని ఉపదేశం తీసుకున్నాను. అవన్నీ ప్రాక్టీస్ చేశాను. వీటన్నిటి వెనకాల ఉన్న ఉద్దేశ్యం ఒకటే. ఆవిడని చూడాలి, ఆవిడతో మాట్లాడాలి. అంతకంటే ఇంకేం కోరికలు లేదు. కానీ ఎప్పుడూ కూడా జరగలేదు. ఎన్ని ప్రాక్టీస్ చేసినా ఏవో చిన్న చిన్న అనుభవాలు తప్పించి నాకు నేను చూడాలి, మాట్లాడాలి అన్నది మాత్రం తీరలేదు. సో, అట్లా జరిగిపోయిన తర్వాత నేను 2005లో అంటే 98లో ధ్యానం పరిచయమైనా కానీ 2005లో నుంచి బెడ్ మీద ఉన్నందువల్ల ఆరోగ్యం బాగు చేసుకోవాలి అన్న బలమైన పట్టుదలతో మళ్ళీ ధ్యానం చేయటం. అప్పటికి నేను రెగ్యులర్‌గా లలితా సహస్రం చదివేదాన్ని. నాకు నోటికి వచ్చేసేదనమాట. ఎలా అంటే, ఇంకా రాత్రి నిద్రలో మెలుకువొచ్చినా నోట్లో అది తిరిగేస్తుంది. అంతగా ట్యూన్ అయిపోయింది నా మైండ్ అన్నమాట. కళ్ళు తెరుస్తూనే నా నోట్లోకి అది వచ్చేస్తూ ఉంటుంది. అలాగా నేను చదివేసుకుంటూ ఉండేదాన్ననమాట అస్తమాను. అట్లా చదువుతూ ఉన్నప్పుడు ఆహ్, అప్పుడు చాలా జరిగిన ఆహ్, ఎప్పుడైతే ఆ ఆరోగ్యం బాగుపడింది, కొన్నేళ్లు గడిచిపోయాయి. ధ్యానంలోకొచ్చి ఒక 3 ఏళ్ల తర్వాత ఓ పక్కన ధ్యానం చేస్తున్నాను. ఓ పక్కన ఉదయాన్నే పూజలు, మంత్రాలు అవి కూడా చేస్తున్నాను. అలా గడిచిపోతూ ఉండగా ఒకరోజు మాత్రం సడెన్‌గా ధ్యానం చేసేటప్పుడు ఒక మాట వినిపించింది.
ఫీమేల్ వాయిస్ అన్నమాట. ఆ మాట ఏంటంటే ఈ రోజు నుంచి నీ నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇవ్వబడతాయి. నీకే ప్రశ్నలుంటే అవి అన్నీ అడుగు. నువ్వొక పుస్తకం, పెన్ను పెట్టుకొని రాసుకో అని. అయితే అప్పుడు నాకొచ్చిన మొట్టమొదటి డౌట్ ఏంటంటే, ఇప్పుడసలు నాతో మాట్లాడిందెవరు? నేను కళ్ళు తెరుచుకున్నాను, అటు ఇటు చూసుకున్నాను. ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరు. చుట్టుపక్కల ఇంకో వాయిస్ వినపడేంత దూరంలో కూడా ఎవరు లేరు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు నాతో మాట్లాడిందెవరు అని నేను క్వెషన్ చేసుకున్నాను. సో, ఆ క్వెషన్ చేసుకున్నప్పుడు అప్పుడొచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇన్నాళ్ళు నువ్వెవరినైతే చూడాలనుకున్నావో, ఇన్నాళ్ళు నువ్వెవరితో అయితే మాట్లాడాలనుకున్నావో, అదే నేను అన్న సమాధానం వచ్చిందనమాట. సో, ఇన్నాళ్ళు నేనెవరిని చూడాలనుకున్నాను, ఎవరితో మాట్లాడాలనుకున్నాను, అమ్మవారితోనే కదా! అది నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత, అప్పుడు నేనడిగిన మొట్టమొదటి క్వెషన్ ఏంటంటే, మరి ఇన్నాళ్ళు కూడా నేను నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాను. ఎప్పటినుంచో నాకు నిన్ను చూడాలి, మాట్లాడాలి అన్న కోరిక బలంగా లోపలుంది కదా! మరి ఇన్నాళ్ళు ఎందుకు కనపడలేదు, వినపడలేదు, ఇప్పుడెందుకు జరుగుతోంది అని అడిగా. ఇప్పుడెందుకు జరుగుతోందని అడిగితే ఆవిడిచ్చిన సమాధానం ఏంటంటే, ఇన్నాళ్ళు కూడా నేను నీ కంటికి ఎదురుగానే ఉన్నాను. కానీ నీ కంటికి నన్ను చూసే శక్తి లేదు. ఇన్నాళ్ళు కూడా నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాను. కానీ నీ చెవికి నా మాట వినే శక్తి లేదు. ఇది సమాధానం. మరి ఇప్పుడెలా వచ్చింది అంటే, ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తున్నావో, అప్పుడు నీ ఇంద్రియాలన్నీ శక్తివంతం కావించబడిన తర్వాత, ఇప్పుడు నీ కంటికి నన్ను చూసే శక్తి పెరిగింది. ఇప్పుడు నీ చెవికి నా మాట వినే శక్తి పెరిగింది. సో, అప్పటినుంచి ఆ ఆన్సర్స్ రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా అన్నీ అడుగు, నీకున్నవన్నీ అడుగు, ప్రశ్నలన్నిటికి సమాధానాలు ఇవ్వబడతాయని ఆ ఫస్ట్ డే చెప్పిన తర్వాత, ఆ ప్రాసెస్ ఒక దాదాపుగా 1 ½ ఇయర్ పైనే జరిగింది. అందులోనే నేను మీకు చెప్పిన అన్ని పండగలు, పరమార్థాలు, వాటి వెనక ప్రతి దాని వెనక ఉన్న అర్థం అన్నీ కూడా నాకప్పుడు తెలియజేయబడినవే. అంటే నేను ఏది క్వెషన్ చేస్తే నాకు ఆవిడ కొన్ని సంవత్సరాలు అట్లా వెంటనే అడిగిన ప్రతి దానికి నాకు ఆన్సర్ ఇస్తూ ఉండేవారనమాట. సో, అప్పుడే ఈ పూజల్లో అంతరార్థము మనం ముందు ముందు ఎపిసోడ్స్‌లో చెప్పేసుకున్నాము. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ ఏంటంటే లలితా సహస్రనామాలకి అర్థాలు రావడం మొదలవ్వడానికి ఒక కారణం ఉంది. ఎప్పుడు ఆ కారణం అంటే హ్మ్. నాకు ఒక రోజు నేను మార్కెట్‌లో ఉన్నాను. బజార్‌లో ఉన్నాను. బజార్‌లో ఉండగా నాకొక ఫోనొచ్చింది. ఆ ఫోన్‌లో ఏంటంటే తాడేపల్లిగూడెం నుంచి వెంకటేశ్వరరావు గారని మాస్టర్ ఫోన్ చేశారు. అప్పటికి ఆయన నాకు తెలీదు. నేను ఆయనకి తెలీదు. మేమెవరం ఎవరికీ తెలీదు. ఇదంతా ఎప్పుడు 2010లోనో 9లోనో గుర్తులేదు నాకు. ఫోన్ చేసి ఆయనన్నారు, "మేడం తవడేపల్లిగూడెంలో లలిత ధ్యాన సప్తాహం అని ఏర్పాటు చేశాం. సార్ ఏర్పాటు చేయమన్నారు పత్రి సారు. సో, లలితా ధ్యాన సప్తాహం అనేది ఏర్పాటు చేశారు. అందులో మీరు రోజుకొకళ్ళని అందరూ లేడీస్‌తోనే మాట్లాడిచ్చమన్నారు సారు. అన్ని లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి అర్థాలు అవి చెప్పించమని చెప్పారు. కాబట్టి అందరూ లేడీసే ఎవరు జెంట్స్ వద్దన్నారు. కాబట్టి మీరొక రోజు రావాలి" అని ఆయన ఫోన్ చేశారు. అయితే అసలాయనెవరో నాకు తెలీదు. నేనెవరో ఆయనకి తెలీదు. నేనెప్పుడు బయటికి రాలేదండి. అప్పటికి నేను ఊరు దాటి ఎప్పుడు వెళ్ళలేదు. రాజమండ్రిలోనే అప్పుడు కొద్దిగా ధ్యానం చేసుకుంటూ నాకొచ్చిన ఎక్స్‌పీరియన్సెస్‌తో దగ్గర దగ్గరగా అందరిళ్ళల్లో గంట, 2 గంటల ధ్యానం క్లాసులు జరుగుతూ ఉండేవి. ఇట్లాగా విగరస్‌గా 1 డే క్లాసులు అవి ఇవి లేవప్పుడు. అలా ఊళ్ళోనే చెప్పాను కానీ ఊరు దాటి వెళ్ళలేదు. అయితే సార్ నాకెప్పుడు వచ్చే అలవాటు లేదు. నేనింతవరకు ఎప్పుడు బయటికి రాలేదండి అన్నాను. అంటే ఆయనన్నారు, "నాకదంతా తెలీదండి. మీరు వస్తున్నారు అంతే" అనేసి ఆయన ఫోన్ పెట్టేశారు. "పలానా రోజున మీరు రావాలి. మళ్ళీ ముందు రోజున నేను మీకు కాల్ చేస్తాను. మీరు ఏం చేస్తారో, ఎలా వస్తారో అది నాకనవసరం. మీరు మాత్రం ఒక రోజు క్లాస్‌కి రావాల్సిందే" అని ఫోన్ పెట్టారు. ఫోన్ పెట్టేసిన తర్వాత అలాగే అంటారులే అసలు నేనెవళ్ళో తెలియని కాడికి ఎలాగో నంబరొచ్చింది ఫోన్ చేసి ఉంటారు. అంత గుర్తుపెట్టుకుంటారేంటని నేననుకున్నాను. కానీ ఒక అంటే వాళ్ళేం చేసేవారంటే ఒక 2 డేస్ ముందుగా మాస్టర్స్‌ని అరేంజ్ చేసినప్పుడల్లా ముందుగా అయిపోయిన క్లాస్ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి నెక్స్ట్ మీరే రెడీగా ఉండండి అని చెప్పేవారనమాట. మధ్యాహ్నం ప్రతిరోజు 2-5 పత్రి సార్ వాళ్ళకి ఏం చెప్పారంటే ఆ మేడమ్స్ ఇద్దరికి తాడేపల్లిగూడెంలో ఒక ఒక ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకోండి. బాగా గ్రాండ్‌గా చేయండి. వారం రోజులు ఇట్లాగా లలిత సహస్రనామాల అర్థాలు చెప్పించండి అని చెప్పారట వాళ్ళు. ఆయన చెప్పడం వల్ల వాళ్ళు కండక్ట్ చేసేసారు. అయితే మళ్ళీ ముందు ఒక రోజు ముందో, 2 రోజుల ముందో మళ్ళీ ఫోన్ చేశారు. "మీరు ఎల్లుండి మీ క్లాస్ ఉందండి. మీరు రావాలి" అని.
అంటే నేను అదేంటండి నేను రావట్లేదు నాకెప్పుడో అలవాట్లేదన్నాను కదా! అంటే మీరు రావట్లేదని మీరన్నారు. వచ్చి తీరాల్సిందని నేను చెప్పాను. సో, ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. మీ డెసిషన్‌తో పని లేదు. మీరు రావాల్సిందే. మీరు ప్రిపేర్ అయిపోండి అని పెట్టేసానన్నమాట. సరే పెట్టేసిన తర్వాత అప్పటికి నేనింకా పెద్ద పెద్దగా బయటికెళ్ళలేదు. ఏదో మేమున్న 30 మంది, 40 మంది మాట్లాడుకోవడం తప్పించి అంతకంటే తెలీదు గూడా. అయితే ముందు రోజు క్లాస్‌కెళ్ళొచ్చిన ఆవిడకి ఫోను చేశాను. మేడం అక్కడ ఏం చెప్పారు? ఎలా ఉంది? ఎంతమందున్నారు? అని అడిగాను. అడిగితే ఆవిడన్నారు, "ఉంటారండి ఒక 200 మంది దాకా ఉన్నారు" అన్నారు. ఇంకా నాకు గుండెలో రాయి పడిపోయిందంట. అయ్య బాబోయ్! 200 మంది అంటే అసలక్కడ ఏం చెప్తాము? నాకసలు ఏం తెలీదు. ఏం చెప్తామో తెలీదు. అయితే అప్పుడేం చేశానంటే ఇంకా అన్నిటికి పరిష్కారం నేను నేను ప్రతి ప్రశ్నకి సమాధానం ధ్యానంలోనే తెచ్చుకున్నాను. ఎవరిని అడగడానికి ఇంకా అప్పుడేమి అవకాశం కూడా లేదు. సో, ఇంక అలా కాదు. అమ్మ 200 మంది ముందు ఇదేం ఈజీగా తీసుకోకూడదు. నేను ఫస్ట్ టైమ్ బయటికి క్లాస్‌కెళ్ళటము. అది గూడా అంతమంది ఉన్నారు. ఎట్లానా అని చెప్పి ధ్యానంలో కూర్చున్నాను. అసలు లలితా సహస్రనామాలు పత్రిసారి ఎప్పుడు దేవుళ్ళ గురించి పూజల గురించి లేదంటే ఆ నామాల గురించి ఆయన ఎప్పుడు చెప్పలేదు కదా! అసలాయన ఎందుకు చెప్పారు? అక్కడికెళ్ళి ఏం చెప్పాలి? ఇది నా క్వెషన్ అన్నమాట. ఈ క్వెషన్ యేసుకొని నేను ధ్యానంలో కూర్చున్నా. కూర్చుంటే అప్పుడేంటంటే, పత్రి సారే ఆ రోజు ధ్యానంలో కనెక్ట్ అయ్యి, ఆయన అసలెందుకు ఈ లలిత ధ్యాన సప్తాహం అంటే ఏంటి? ఎందుకు చెప్పమన్నారు? ఎందుకు ఆయన చేయించారు? నేనెళ్ళి ఏం చెప్పాలి? ఈ 3 క్వెషన్స్ అన్నమాట నాకు. అప్పుడు సార్ చెప్పారన్నమాట. ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తికి అంటే ఇప్పుడు ఈ రకంగా పబ్లిక్‌లోకి కొన్ని రహస్యమైన విషయాలు వెళ్ళడం కరెక్ట్ అవునో కాదో నాకు తెలీదు గానీ, అప్పుడు అందులో చెప్పినప్పుడే ఒకానొక జన్మలో పత్రి సారు చాలా గొప్ప మంత్ర శాస్త్రాన్ని చాలా గొప్పగా హ్మ్. ప్రా దాన్నేమంటారంటే సైంటిస్ట్ అన్నమాట. ఆయన మంత్రశాస్త్రంలో చాలా బాగా ప్రాక్టీస్ చేసిన సైంటిస్ట్ అట ఒక జన్మలో. అది ఆయనెప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పరు కూడా. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైమ్ నేను కూడా బయటికి చెప్పడం. ఇన్ని సంవత్సరాల్లో ఈ విషయాన్ని ఎక్కడ చెప్పలేదు. సో, అట్లా అయితే ఆయన అప్పుడు కూర్చొని అడిగినప్పుడు, ధ్యానంలో కూర్చొని అడిగినప్పుడు సార్ ఏం చెప్పారంటే, ధ్యాన సాధన ఒకటి అంటే ఉపాసన, విపස්සన ఈ రెండిటికి తేడా చెప్పారు. అంటే శ్వాసని గమనించడం విపස්සన అయితే, ఆ శక్తిని ఆరాధించడం అనేది ఉపాసన. మనం ఉపాసించేటప్పుడు మన లోపలికి మనం అంటే శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు విశ్వశక్తిని లోపలికి తీసుకుంటున్నాం. కానీ పూజలు అంటే లేదంటే బయట ఆరాధన జరిగేటప్పుడు అక్కడేంటంటే మన ఎనర్జీని తీసుకోవటం కంటే కూడా మనం ఎనర్జీని అక్కడ పెట్టడం అనేది ఎక్కువుంటుంది. అది కూడా ఏం చెప్పారంటే మ మంత్ర సాధన మంత్రాల ద్వారా గాని, ఉపాసన ద్వారా గాని ఆ విశ్వశక్తిని పొందాలి అంటే అది చాలా కఠినమైన మార్గం. చాలా కఠినమైన మార్గం. అది కూడా ఏంటంటే, అందరికీ అప్లికబుల్‌గా ఉండదు. దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ సాధన చెప్పబడడం కానీ, ఇప్పుడు శ్రీ విద్యోపాసనే అందరికీ చెప్పరు. కొంతమందికే చెప్తారు. అట్లానే కొన్ని మంత్రాలు కూడా అందరికీ ఇవ్వరు. కొంతమందికే ఇస్తారు. సో, దానికి చాలా ఆయన చెప్పిన తేడాలేంటంటే, వాటికి రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అందరికీ చెప్పబడవవి. తర్వాతేంటంటే, అందరూ అది సాధన చెయ్యాలి అంటే గురుముఖతః సాధన చేయాలి. గురు సమక్షంలోనే సాధన చేయాలి. అందుకని ఏంటంటే, అప్పట్లో వీలైన మగవాళ్ళు మాత్రమే. ఆడవాళ్ళు కాదు. ఎందుకంటే, మగవాళ్ళకైతే కొంత టైము సంసారం నుంచి బయటికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకైతే పిల్లల్ని పెంచుకొని కొంత టైంని ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి కుదరదు కాబట్టి, ఈ దీక్షలన్నీ కూడా అప్పట్లో మగవాళ్ళకే ఇచ్చారు. సో, అలాగేంటంటే అందరూ నేర్చుకునేలా ఉండవు. ప్లస్ నేర్చుకున్నా కానీ గురువు సమక్షంలో సాధన చేయకపోతే దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాతేంటంటే మరి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది అందరికీ అప్లికబుల్ కాదు. మరి ఎదగడం అనేది సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి ఎదగాలంటే ఎలా సాధ్యము? కొంతమందికి చెప్పి, కొంతమందికి చెప్పంది. కొంతమందే చేసి, కొంతమంది చేయకూడంది. ఇట్లా అయితే అది జరగదు కదా! సో, అందుకని ఏంటంటే దానికి అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఉపాసనలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ విపස්සనలో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. విపස්සన అంటే శ్వాసను గమనించడం అనేది. ధ్యానం అనుకుందాం. మనం చేసే ఆనాపానసతి ధ్యాన విధానం. సో, ఈ విధానంలో ఏంటంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. 2 గురువు సమక్షంలో చెయ్యకపోయినా కానీ, ఎవరికి వాళ్ళం కళ్ళు మూసుకొని శ్వాసను గమనించినా ఇప్పుడు పత్రి సార్ ఏం చెప్తున్నారు? నీ శ్వాస గురువు అని చెప్తున్నారు కదా!
మనం గురువు సమక్షంలో చేయమని ఏం చెప్పట్లేదు. సో, అందువల్ల ఇక్కడ ఏంటంటే గురువు సమక్షంలో చెయ్యకపోయినా ఎవరికి వాళ్ళం సొంతంగా ధ్యానం నేర్చుకొని చెయ్యొచ్చు. మూడోదేంటంటే దానివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు. ఇప్పుడు మనం ధ్యానం ద్వారా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండి కొంచెం పక్కకెళ్ళిపోయిన వాళ్ళని మనం ఎక్కడ చూడలేదు. అదే కొన్ని కొన్ని ధ్యాన విధానాల్లో అయితే కుండలిని రైజ్ అయితుందనుకోండి, గురువు యొక్క సమక్షంలో అది జరగకపోతే అంటే గురువు యొక్క గైడెన్స్‌లో జరగకపోతే పిచ్చివాళ్ళయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని కొన్ని సాధనలలో. అలాగే మంత్ర సాధనలోనూ పిచ్చివాళ్ళయిపోయిన వాళ్ళున్నారు. కొన్ని కొన్ని ధ్యాన విధానాల్లో కూడా గురువు సమక్షంలో ఆ కుండలిని రైజ్ అవ్వడం అనేటువంటి సాధన జరగనప్పుడు వాళ్ళు కూడా ఇంక అదేమవుతుందంటే టోటల్‌గా ఆహ్, ఆహ్, వాళ్ళు మెంటల్‌గా బాగా అయిపోవడం, పాడైపోవడం ఇంకా అలా అలా జరిగిపోతుందనమాట. పిచ్చివాళ్ళయిపోవడం అలా జరుగుతుంది. సో, అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా ధ్యానంలో ఉండవు. ఎందుకంటే ఇక్కడ మనకి తెలియకుండానే మనలో మన నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. మన చక్రాస్ అన్నీ క్లీన్ అవుతాయి. నెక్స్ట్ మన ఒక్కొక్క చక్ర ఎనర్జైజ్ అవుతుంది. కుండలిని రైజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎవ్వడికి సైలెంట్‌గా జరిగిపోతాయి. ధ్యానంలో ఇంత ఇంత జరుగుతోంది అని తెలియకుండా కూడా జరిగిపోతాయి. అందరికీ అది జరగబట్టే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు లోక కళ్యాణంలో భాగం కాగలుగుతున్నారు. అవ్వబట్టే. కానీ అందరికీ తెలీదు. కొంతమందికి తెలిసి జరుగుతుంది. కొంతమందికి తెలియకుండా కూడా జరిగిపోతుంది. అంటే ఏంటంటే, ఇక్కడ దాని గురించిన శాస్త్రం తెలియకపోయినా పర్వాలేదు. సాధన చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. రెండోది ఏ ఇక్కడ గురువు యొక్క సమక్షంలో చేయకపోయినా వచ్చే ప్రాబ్లమ్స్ గానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. సో, దీనివల్ల ఏంటంటే అందరూ లాభాలు పొందుతారు. తద్వారా పొందిన లాభంతో మరికొంతమందికి వాళ్ళు ఉపయోగపడతారు. సో, ఒక మంత్ర సాధన ద్వారా ఏంటంటే ఆ కుండలిని రైజ్ అవ్వడం కానీ, ఇవన్నీ ఆ ఒక జన్మంతా పట్టేసిందనుకోండి వాళ్ళకి. ఒక ఒక కొన్ని ఇయర్స్, 100 ఆఫ్ ఇయర్స్ పట్టేసిందనుకోండి. ఇంకా వాళ్ళకి ఉపయోగపడడమే పూర్తవ్వకపోతే, ఈ సమాజానికి ఉపయోగపడడం అనేది ఎప్పటికి జరుగుతుంది? రేర్‌గా ఎక్కడో ఒకటి జరుగుతుంది. ఎవరి విషయంలో జరిగిందంటే అలాగా ఆది శంకరాచార్య విషయంలో జరిగిందట. సో, ఆది శంకరాచార్య కూడా ముందు ద్వైతాన్ని చెప్పినా, తర్వాత ఆయన అద్వైతాన్నే చెప్పారు. ముందులో ఆయన భగవంతుడు ఉన్నాడు, భక్తుడు ఉన్నాడని ద్వైతం చెప్పారు. కానీ చివరకొచ్చిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత ఆయన భగవంతుడు, భక్తుడు వేరు కాదు. ఇద్దరు ఒకటే అనే అద్వైత సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించింది ఆది శంకరాచార్యే కదా! సో, అట్లా ఏంటంటే అప్పుడు రోజుల్లో అది సరిపోయింది. కానీ ఇప్పుడు తర్వాత రోజుల్లో ఇంకా అంత లేట్ డెవలప్‌మెంట్ అనేది ఇంకిప్పుడు కష్టం. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ఫాస్ట్‌గా డెవలప్ అవ్వాలి ఎవరైనా సరే. ఫాస్ట్‌గా వాళ్ళ సాధన కంప్లీట్ కావాలి. కుండలిని రైజ్ అవ్వాలి. సహస్రారాన్ని చేరాలి. అప్పుడే వాళ్ళల్లో వాళ్ళు లోక కళ్యాణంలో భాగం కాగలుగుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా లోక కళ్యాణంలో భాగం కావాలి అంటే, మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి సహస్రారానికి చేరాల్సింది. సో, ఇది అన్నమాట. అందుకని ఏం చెప్పారంటే అప్పుడు ఆ! ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి, ఇప్పుడు ధ్యాన విధానం అనేటువంటిది ఇలాగా తెలియడం కోసం, మరి ఇప్పుడు ఈ లలిత సహస్రనామాలు, లలిత ధ్యాన సప్తాహాన్ని ఎందుకు చేయిస్తున్నారు అంటే, ప్రతి ఒక్కళ్ళకి మరి ఇంకా అందులో ఉండిపోయిన వాళ్ళని ఇటు తిప్పాలి అంటే, దాంట్లో ఉన్న పరమార్థాన్ని తెలియచేయాలి కదా! మరి ఎంతో మంది పారాయణలు చేస్తున్నారు. అప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఎంతమంది లలిత పారాయణ మండలులుంటాయో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్లి వాళ్ళందరికీ ధ్యానం చెప్పి వాళ్ళందరినీ ఈ ప్రోగ్రామ్‌కి ఇన్వైట్ చేయమన్నారు. ఫస్ట్ లలితా ధ్యాన సప్తాహం జరిగింది తాడేపల్లిగూడెంలో అన్నమాట. సో, అట్లాగే వాళ్ళు వర్క్ చేశారు. ముందరంతా ఊరంతా అందరికి వెళ్లి చెప్పి వర్క్ చేశారు. అందరూ అలాగనే వచ్చారు. సో, అది చెప్పారన్నమాట ఆయన. ఆ చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సహస్రారంలో ఉన్నటువంటి బిందువు ఇప్పుడు శ్రీచక్రంలో లోపల 9 ఆవరణ లోపల ఒక బిందువు ఉంటుంది. మీకు బొమ్మ ఎక్కడన్నా ఉంటే చూపిస్తా నేను. సరే రేపు ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఫోటో మీరు శ్రీచక్రం యొక్క ఫోటోని చూస్తే కనుక దాంట్లో లోపల ఒక డాట్ ఉంటుంది. ఒక బిందువు ఉంటుంది. సో, ఆ బిందువు ఏంటి అంటే దాన్ని పరంధామము అంటారు. పరంధామం అంటే అర్థం ఏంటంటే నీ సహస్రారంలో ఉన్నటువంటి ఆ పరంధామ స్థితికి చేరడమే ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆత్మకి యొక్క మోక్ష మోక్షం యొక్క కారణం ఏంటంటే ఆ సహస్రారంలో ఉంటే ఆ పరంధామం అనే ఆ బిందు స్థితిని చేరడమే ప్రతి ఒక్కళ్ళకి యొక్క ఆత్మ లక్ష్యం. సో, ఆ లక్ష్యాన్ని చేరడం కోసం
మరి ఈ ధ్యాన సాధనను మనం ఎందుకు తీసుకోవాలి? ఇది ఎందుకు ఈజీగా ఉంటుంది? దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది తొందరగా డెవలప్ అవుతారు. ఇవన్నీ చెప్పుతూ సార్ ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం ఈ ఈ చక్రాస్ అన్నిటిని విశ్వశక్తి దిగి వచ్చి ఒక్కొక్క చక్రాన్ని ఎనర్జైజ్ చేసుకుంటూ సహస్రారానికి చేరేటప్పుడు ఏమవుతుందంటేట మంత్ర సాధనలో అయితే కనుక అక్కడ ఈ క్లీనింగ్ ప్రాసెస్ కి టైం ఎక్కడైనా ఎక్కువ తక్కువలు పట్టినా కానీ మళ్ళీ ఎనర్జైజ్ అయ్యే ప్రాసెస్ మాత్రము చాలా చాలా కాలం పట్టేస్తూ ఉంటుంది ఉపాసనలో అన్నమాట. అదే ధ్యానంలో అయితే ఏం జరుగుతుందంటే ఎందుకు చాలా కాలం అందులో పడుతుంది, ఇందులో ఎందుకు పట్టదు అనడానికి సార్ ఇక్కడ ఒక విషయం చెప్పారు. ఇదంతా నాకు ధ్యానంలో చెప్పబడిన విషయం అప్పుడు. అయితే ఏంటంటే మనకి పైనుంచి చక్రాస్ క్లీన్ చేసుకుంటూ ఎనర్జీ కిందకి వచ్చినప్పుడు ఒక్కొక్క చక్ర క్లీన్ అవుతూ కిందకి వచ్చే లోపల కింద నుంచి మళ్ళీ ఎనర్జీ రైజ్ అయ్యే లోపల పైనున్న చక్రాస్ అన్ని మళ్ళీ ఇన్‌బాలన్స్ అయిపోతాయి. ఇప్పుడు మనము ఒక చోట తుక్కు తీసేసి ఒక గుంట చేసేసి ఆ గుంటలో ఉన్న తుక్కంతా తీసి పక్కనేసేసామనుకోండి. మళ్ళీ ఆ గుంటని పూడ్చకపోతే మళ్ళీ తుక్కు చేరి ఎళ్లి అందులో చేరుకుంటుంది కదా! మళ్ళీ దాంట్లో ఏ తుక్కో, ఏ నీళ్ళో ఏదో ఒకటి దాంట్లో నిండిపోతాయి. సో, అట్లానే ఏంటంటే నీ చక్రాస్ అన్ని క్లీన్ అవుతూ కిందకి ఎనర్జీ వచ్చేటోపల మళ్ళీ కింద నుంచి ఎనర్జీ రైజ్ అయ్యి ఒక్కొక్క చక్రాన్ని ఎనర్జైజ్ చేసుకెళ్ళే లోపల పై చక్రాస్ అన్ని ఇన్‌బాలన్స్ అయిపోతాయన్నమాట. మరి ఊరికే ఉండదు కదా! మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. మళ్ళీ సరికాని పనులు చేస్తూ ఉంటాం. మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన మాలిన్యం ఎంతో కొంత ఆ చక్రాస్‌లో చేరుతూనే ఉంటుంది. మరి అది అలా జరుగుతున్నప్పుడు ఎన్నాళ్ళకి ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది? అది కదా అక్కడ. అందుకనే అక్కడ టైం ఎక్కువ పట్టేదన్నమాట. ఇప్పుడు మనకి సార్ ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, మన ఒక్క సొసైటీలోనే ఈ కుండలిని రైజ్ అవ్వడం కానీ, సహస్రారాన్ని చేరడం కానీ, లోక కళ్యాణంలో చాలా త్వరగా అందరూ పాత్రను తీసుకోవటం కానీ, ఒక్క పిరమిడ్ సొసైటీలోనే ఎందుకు జరుగుతుందంటే కీలకమైన పాయింట్ ఇక్కడ ఒకటే. ఆ రోజు సార్ చెప్పిందేంటంటే, ఏ ఆహ్, నీ చక్రాస్ ఇన్‌బాలన్స్ అవ్వకుండా నిన్ను ధ్యానం తెలిసిన వెంటనే నీ చేత ధ్యాన ప్రచారం అనేది చేయిస్తుంది. ధ్యాన ప్రచారం ఏం చేస్తుందంటేట ఖాళీగా ఉన్న చక్రాస్‌ని ఇన్‌బాలన్స్ చేయకుండా స్టెబిలైజ్ చేస్తుంది. అది ధ్యాన ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంటే మన వెనకాల ఆయన ఎంతో పెద్ద ప్లానింగ్‌తోనే ఎంతో లోతైన ఆలోచనతోనే మన చేత ఆయన ధ్యాన ప్రచారం డే 1 నుంచి చేపించారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు బాగా తెలిసిన తర్వాత చెప్పు అనలేదు. నీకు ఈరోజు ఏ తెలిస్తే చెప్పు, బి చెప్పు అని చెప్పడం స్టార్ట్ చేయించేశారు కదా! అందరి చేత. ఎందుకు స్టార్ట్ చేపించారు అలాగా అంటే కారణం అదనమాట. ఏది చక్రాస్ నువ్వు ధ్యాన ప్రచారం చేసేటప్పుడు నీ చక్రాస్ అన్నీ స్టెబిలైజ్ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ ఈ కింద నుంచి ఎనర్జీ రైజ్ అయ్యి ఒక్కొక్క చక్రాన్ని ఎనర్జైజ్ చేసే లోపల అవి మళ్ళీ ఇన్‌బాలన్స్ అయిపోకుండా ఉండకుండా ధ్యాన ప్రచారం చక్రాస్‌ని ఇన్‌బాలన్స్ చేయకుండా స్టెబిలైజ్ చేస్తుంది. ఇందుకోసం ధ్యాన ప్రచారం అంటే ఏంటంటే ఇక్కడ మనకి ధ్యాన ప్రచారాన్ని సో ధ్యాన ప్రచారం చేయగలిగే అవకాశము ద్వారా మనము ఈ ఉపయోగాన్ని పొందుతాం. అందుకనే మన ఒక్క సొసైటీలోనే ధ్యాన ప్రచారం అనేది విరివిగా ఉంది. మిగతా ఏ సొసైటీస్‌లో కూడా ధ్యాన ప్రచారం అనే దాన్ని అంత సీరియస్‌గా ఎక్కడా లేదు. ఇప్పుడిప్పుడు మనల్ని చూసి వాళ్ళంతా నేర్చుకుంటున్నారే గానీ, ధ్యాన ప్రచారం ఎక్కడా ఇంత సీరియస్‌గా లేదు. సో, అందుకోసం ఏంటంటే, మన శ్వాసని గమనించే ఈ ధ్యాన విధానంలో పిరమిడ్ సొసైటీలో మెంబర్సే చాలా ఫాస్ట్‌గా ఒక పక్క ధ్యానం చేస్తూ, మరో పక్క శాకాహారులుగా ఉంటూ, మరో పక్క ధ్యాన ప్రచారం చేస్తూ, మరో పక్క పిరమిడ్ ఎనర్జీని ఉపయోగించుకుంటూ 4 అస్త్రాలు ఒక మనిషి కుండలిని ఎనర్జీ రైజ్ అయ్యి సహస్రారానికి చేరడానికి నిజంగా 4 అస్త్రాలండి. 4 ఎట్ ఏ టైమ్ ప్రతిసారి మనకి ఇచ్చేసారు. అందువల్లనే పిరమిడ్ సొసైటీలో మాత్రమే చాలా ఫాస్ట్‌గా ఎదుగుతున్నాం. అదొకటి. ఎందుకు నాలుగోది అంటే ఒకటి ధ్యానము, 2 ధ్యాన ప్రచారము, 3 శాకాహారము, నాలుగోది పిరమిడ్ శక్తి. ఈ పిరమిడ్ శక్తి దగ్గరికొచ్చేటప్పటికి కూడా నాకు ఎట్లా అర్థమైందంటే, ఒకప్పుడు ఎలా అయితే ఈ శ్రీచక్రం అనేటువంటిది ప్రతి గుడిలోనూ, ప్రతి చోట దానిని ప్రతిష్ఠించేవారు. అంటే చాలా మంది ఇళ్లల్లో కూడా శ్రీచక్ర ఆరాధనలు ఉన్నవాళ్ళు ఇంట్లో కూడా పెట్టి దానికి సంబంధించిన ఆరాధన చేసేవాళ్ళు. సో, ఈ శ్రీచక్రం ఏం చేస్తుందంటే ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠించి దాన్ని ఒక చోట పెట్టి, దానికి కొన్ని విధి విధానాలతో దాన్ని అర్చించినప్పుడు అదేమవుతుందంటే అపారమైన విశ్వశక్తిని తీసుకునేటట్టుగా
అది యాక్టివేట్ అవుతుందన్నమాట. అది శ్రీచక్రంతో జరిగే పని. సో, మరి అలాంటి శ్రీచక్ర ఆరాధన అనేది అందరూ ఇంట్లో పెట్టుకొని చేయగలరా? మరి దానికి కూడా చాలా నియమాలున్నాయి, నిబంధనలున్నాయి. పైగా అది విశ్వశక్తిని తీసుకుంటూ ఉండడానికి ప్రతిరోజు దానికి మనము కొంత పూజా పునస్కారాలు అట్లాంటివన్నీ ఉన్నాయి. సో, అలాంటి శ్రీచక్రాన్ని అందుకని చాలా మంది ఏం చేసేవాళ్ళంటే, అయ్యబాబోయ్! మన ఇంట్లో ఉంటే మనం సరిగ్గా చేయలేము అని చెప్పి ఇంట్లో పెట్టుకోగలిగి చేసిన వాళ్ళు చేసేవారు. మిగతా వాళ్ళు ఉంచుకునేవాళ్ళు కాదసలు. కానీ అప్పుడేమైందంటే అందుకని ఏంటంటే అప్పట్లో మరి సమాజంలో జనం చాలా తక్కువ. పొల్యూషన్ చాలా తక్కువ. ఇదంతా ఎప్పటి మాట? వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం మాట కదా! ఆది శంకరాచార్య టైంతో పోల్చుకుంటే ఇప్పటికి అన్నమాట. సో, అప్పుడు మరి జనం తక్కువ, పొల్యూషన్ తక్కువ. జనాలకి విశ్వశక్తి యొక్క అవసరం ఎట్లా ఉండేది? మనం మనం గత ఎపిసోడ్స్‌లో ధ్యానము, త తర్వాత పూజలు, ఆలయాలు వీటి విషయాల్లో చెప్పుకున్నాం మనం అక్కడ. సో, అట్లని ఏం చేశారంటే అవన్నీ ఏర్పాటు చేసినట్టుగాని శ్రీచక్రాలను గుళ్ళల్లో ఏర్పాటు చేయడము. బాగా ఆరాధన చేయగలిగిన వాళ్ళ ఇళ్ళల్లో ఒకళ్ళిద్దరు కొంతమంది పీపుల్‌లో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగేదన్నమాట. సో, అప్పుడు అవి తీసుకున్న విశ్వశక్తి శ్రీచక్రం ఎప్పుడైతే పెట్టి దాన్ని యాక్టివేట్ చేసే ప్రాసెస్ జరుగుతుందో, అప్పటి నుంచి అది అపారమైన విశ్వశక్తిని తీసుకుంటుంది. అది తీసుకున్న ప్లేస్ నుంచి అది తీసుకున్న ఎనర్జీని రేడియేట్ చేస్తూ ఉంటుంది. కొంత దూరం వ్యాపించేలా చేస్తుంది. సో, కాబట్టి అప్పుడు ఉన్న సమాజానికి లిమిటెడ్ పీపుల్‌కి తక్కువ పొల్యూషన్‌కి వాళ్ళ 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 యొక్క లైఫ్ స్టైల్‌కి శ్రీచక్రాలు వ్యాప్తి చెందించే ప్రాణశక్తి, విశ్వశక్తి సరిపోయింది. మరి ఇప్పుడు తర్వాత ఎంతో మారిపోయింది కదా ఇప్పుడు. మరి ఇప్పుడు అదే విశ్వశక్తిని తీసుకొని ప్రసారం చేయడానికి అవే శ్రీచక్రాలు వాడాలి అంటే ఇప్పుడు సరిపోదు కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే పత్రి సార్ పెట్టిన పిరమిడ్స్ నాకు ఆ పిరమిడ్స్ గురించి అర్థమైందేంటంటే పిరమిడ్స్ అనేవి మోడర్న్ శ్రీచక్రాస్. శ్రీచక్రాలు అంటే 96,000 శ్రీచక్రాలు చేసే పని ఒక్క పిరమిడ్ చేస్తుంది అని పత్రి సార్ చెప్పారనమాట. సో, అంటే ఏంటంటే అప్పట్లో ఒక శ్రీచక్రం ఒక గుడిలో పెడితే అప్పుడున్న టైంలో ఆ సమాజానికి, ఆ వ్యక్తులకి ఆ విశ్వశక్తిని సరఫరా చేయడానికి సరిపోయిందప్పుడు. కానీ ఇప్పుడు జనం ఎంత పెరిగారో, పొల్యూషన్ ఎంత పెరిగిందో, విశ్వశక్తి యొక్క ప్రాణశక్తి యొక్క అవసరం జనానికి ఎంత పెరిగితే అంతగా ఇప్పుడు మరి ఆ ప్రాణశక్తిని సరఫరా చేయగలిగే ఇవి కూడా పెరగాలి కాబట్టి ఇప్పుడు పిరమిడ్స్ అనేవి ప్రపంచంలోకి ఇంట్రొడ్యూస్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. కదా! అందుకనేంటంటే పిరమిడ్స్ యొక్క ఆవశ్యకత ఇప్పుడు పత్రి సార్ వచ్చిన తర్వాతే ప్రపంచానికి పిరమిడ్స్ పరిచయం అయింది. అప్పటి వరకు ఎక్కడో అక్కడ ఉన్నాయి కానీ, ఇప్పట్లాగా మనం పెట్టినంత విపరీతంగా ఇళ్ళ మీద కట్టడము, నెత్తి మీద పెట్టుకోవడము, ఇంట్లో పెట్టుకోవడము, వస్తువు కింద పెట్టడము, ఎలా అంటే అలా పిరమిడ్‌ని వాడడం అనేది ఈ ఈ ఈ 20 సంవత్సరాల్లో, ఈ 25 సంవత్సరాల్లో తప్పించి ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. ఎక్కడో జరిగి ఒక్కోటి ఎవరో కట్టారు అంతే. సో, కేవలం అంటే ఇప్పుడేంటంటే ఇవన్నీ కూడా శ్రీచక్రాస్, మోడర్న్ శ్రీచక్రాలు, పిరమిడ్స్ అనేవేంటంటే శ్రీచక్రానికి ప్రతిరూపము. సో, అది గూడా ఏంటంటే ఒక శ్రీచక్రం ఎంతైతే ప్రాణశక్తిని తీసుకొని సరఫరా చేస్తుందో అంతకు ఇంచుమించు 96,000 టైమ్స్ ఒక పిరమిడ్ తన విశ్వశక్తిని తీసుకొని స పరి పంచిపెడుతూ ఉంటుందన్నమాట. సరఫరా చేస్తూ ఉంటుంది. పైగా శ్రీచక్రం పెడితే ఏంటంటే ఆ శ్రీచక్ర ఆవరణలో అంటే ఒక గుడిలో ఉందనుకోండి, వెళ్లి ఆ గుడిలో మనం కూర్చొని ధ్యానం చేసుకోవాలి. కానీ ఇదలా కాదు కదా! పిరమిడ్ ఎక్కడంటే అక్కడ పెట్టుకొని దాని కింద కూర్చొనుంటే సరిపోతుంది. దాని కింద కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఒకటి ఇంట్లో ఇల్లంతా కూడా ఎనర్జీ సప్లై అవుతూ ఉంటుంది. అలాగే దాని కింద కూర్చున్న వ్యక్తి కూడా ఆ విశ్వశక్తి ద్వారా చాలా త్వరగా తను కూడా ఇక్కడ వీటన్నిటి వెనకాల పరమార్థం ఏంటంటేనండి ఒకటే, ఆ రోజు చేసిన ప్రాసెస్ అప్పటికది కరెక్ట్. ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు రివైజ్ అయిన సిలబస్ అన్నమాట. ఇప్పటికి ఇది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడంతా తక్కువ టైంలో ఎక్కువ లాభాన్ని మనం పొందాలి కాబట్టి. సో, ఎప్పుడైనా కానీ ఒకటే వ్యక్తిని దైవంగా మార్చే ప్రాసెస్‌లే ఇవన్నీ కూడా. అప్పుడు వాటి పూజలు, పారాయణలు, మంత్రాలు, హోమాలు, యజ్ఞాలు వీటన్నిటి అంతరార్థము కూడా నువ్వు దైవానివి అని తెలియచేసేదే. నిన్ను దైవానికి చేర్చేదే. కానీ ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేసి
మోడర్నైజ్ చేసి ప్రతి ఒక్క వ్యక్తి ఆచరించగలిగేలా చేసి, ఎవరో బ్రాహ్మలో కొద్ది మందో కాకుండా ఇవాళ అందరూ ధ్యానం చేయొచ్చు. ఎవరైనా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవచ్చు. మరి శ్రీచక్ర ఆరాధన చేయాలంటే ఎంతమంది చేయగలిగేవారు అప్పట్లో అని అనుకోండి పోనీ. సో అందువల్ల ఏంటంటే ఈవేళ కూడా ఇంత ఫాస్ట్ గా ఇవన్నీ ఒక ఒక కొత్త రూపం తీసుకొని ఈవేళ ప్రపంచంలోకి రావడానికి ఆనాడు ఈనాడు ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ను భగవంతుడిని చేయడమే. ఇది మాత్రం అంతరార్థం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అప్పుడు దైవాన్ని వేరుగా చూసిన దైవాన్ని వేరుగా చూసినవైతే ఈ స్తోత్రాలన్నిట్లో ఆ అర్థాలు ఎందుకుంటాయి? నిన్ను దైవంగా మార్చే ఆత్మజ్ఞానమే అంతరార్థాలే దీంట్లో ఉన్నాయి. అంటే మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు విడిగా దైవాన్ని చూపించారు, విడిగానే బయటెక్కడో చూపించారు, బొమ్మల్లోనూ, గుళ్ళల్లోనూ, విగ్రహాల్లోనూ అనుకుంటున్నాం కానీ అంటే చాలా చాలా లాంగెస్ట్ వే అన్నమాట. మొన్న అనుకున్నాం కదా మనం జ్ఞాన శిఖరాన్ని ఇలా అయినా ఎక్కచ్చు, ఇలా అయినా ఎక్కచ్చు అని. సో అప్పుడున్న పరిస్థితులకి ఇంత ఆహ్, ఈ ఈ ఆత్మ జ్ఞాన ప్రయాణంలో ఆ రకంగా తీసుకెళ్ళేవారు వాళ్ళప్పుడు. కానీ ఇప్పుడేంటంటే చాలా ఫాస్ట్ గా జనము మనందరం కూడా ఎదిగి ఎవాల్వ్ అయిపోతున్నాం. చాలా ఫాస్ట్ గా అవ్వాలి కాబట్టి సిస్టమ్ అప్పుడు ఇప్పుడు ఒకలా లేదు. ఎర్త్ కొత్త ఎనర్జీ సిస్టమ్ లోకి వెళ్ళిపోయింది. ఒక ఫోటాన్ ఎనర్జీలోకి ఎర్త్ వెళ్ళిపోయినప్పుడు దాని 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 ఎనర్జీ హై లెవెల్‌కి వెళ్ళింది. మరి దాని మీద ఉన్న మనందరి ఎనర్జీ కూడా పెరగాలి కదా! పెరగకపోతే ఏంటంటే భూమితో పాటు మనం కూడా ప్రయాణం చేసేయాలి. భూమితో పాటు మనము వెళ్ళాలి. భూమి మీదే ఉన్నాం కదా! వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఒక ఎస్కలేటర్ ఉందనుకోండి. దానంతట అది వెళ్ళిపోతూనే ఉంటుంది. దాని మీద మనం కాలు పెడతామా సరిగ్గా దాంతో పాటు పైకెళ్ళిపోతాం. లేదా అక్కడే నుంచుని పెట్టి తీసి ఆలోచిస్తా ఉంటామా, మనం ఇక్కడే ఉంటాం అది వెళ్ళిపోతుంది. సో అట్లానే ఎర్త్ ఏంటంటే ఈరోజు ఒక హై ఫ్రీక్వెన్సీ, హై ఎనర్జీలోకి ఎర్త్ వెళ్ళిపోయింది కాబట్టి ఇవాళ దాని మీద ఉన్న మనందరం కూడా చాలా ఫాస్ట్ గా ఇదివరకుట్లా అంతంత టైం తీసుకొని ఆహ్, ఎప్పుడో ఆ ఎనర్జీని కాస్త పొందుతూ ఉండే టైం ఎనర్జీ సిస్టమ్ కాదిప్పుడు. ఇప్పుడు ఎనర్జీ సిస్టమ్ అనేది టోటల్ గా డిఫరెంట్. సో ఈ ఎనర్జీ సిస్టమ్ లో మనం ఫాస్ట్ గా ఎర్త్ తో పాటు మూవ్ అయ్యి వెళ్ళిపోకపోతే మనం ఏంటంటే మనం ఇక్కడే ఉండిపోతాము. ఎర్త్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మరి ఎర్త్ ఎనర్జీ సిస్టమ్ మారిపోయినప్పుడు దాని మీదే పుట్టాం కదా! మనం భూమి మీదే పుట్టాం కదా! మరి దీని మీద ఉన్న మన యొక్క ఎనర్జీ సిస్టమ్ కూడా పెరగకపోతే, మన ఎనర్జీ లెవెల్స్ కూడా పెరగకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఇక్కడ దేహం సాలించేసి మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే ఇంకో ఎర్త్ మీద మనం పుట్టాల్సి. సో అందుకని ఈ సమస్యకి పరిష్కారం ఇది కాదు కదా! జనం యొక్క ఎనర్జీ పెరిగే విధానం చూడాలి గానీ, అందరిని ఇక్కడ చంపేసి తీసుకెళ్ళి ఇంకో భూమి మీద పుట్టించేస్తే మరి ఇంక ఈ ఎంత ఎనర్జీ పెరిగిన ఈ భూమిలో ఎవరు ఉండకుండా ఏం జరుగుతుంది ఇక్కడ? సో అందుకని ఏంటంటే ఈ ఎర్త్‌కి ఎనర్జీ ఇచ్చి అది ఎలా అయితే పెరిగిపోయిందో, అట్లాగే మనందరం కూడా మన ఎనర్జీ లెవెల్‌ని పెంచుకోవడానికి ఇప్పుడు మనకు ధ్యానము, ముఖ్యంగా ధ్యానము. రెండోది అతి ముఖ్యమైనది శాకాహారము. మూడోది ధ్యాన ప్రచారము. ధ్యాన ప్రచారంలో ఏం జరుగుతుందో చెప్పుకున్నాం కదా! చక్రాస్ అన్ని స్టెబిలైజ్ అవుతాయి. నాలుగోది పిరమిడ్ శక్తిని యూజ్ చేసుకోవడం. అపారమైన విశ్వశక్తి మనం ధ్యానం చేసినప్పుడు కంటే కూడా దాని కింద కూర్చొని చేస్తున్నప్పుడు 10 టైమ్స్ ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి, సో ఇప్పుడు ఏ గుళ్ళోనో ఎక్కడో ఉండే శ్రీచక్రం దగ్గరికెళ్ళి అక్కడ గంట ధ్యానం చేసుకొని అక్కడ ఎనర్జీని తీసుకొని రావడం అంత టైం లేదిప్పుడు. మనం చాలా ఫాస్ట్ గా ఎనర్జైజ్ అవ్వాలి. మనం చాలా తొందరగా మన ఫ్రీక్వెన్సీని మార్చుకోగలగాలి అంటే చాలా ఎక్కువగా, చాలా తక్కువ టైంలో, తక్కువ సాధనతో ఎక్కువ శక్తిని పొందగలిగేటువంటి అవకాశం మనకి ఇప్పుడు ఉండి తీరాలి తప్పదు కాబట్టి, ఇప్పుడు ఈ 25 ఇయర్స్‌గా ఇంచుమించుగా మరి ఎంతో మంది ఆహ్, చాలా ఫాస్ట్ గా ధ్యానంలోకి వచ్చేయటము ఇవన్నీ గబగబా మనందరి చేత చేయించబడడానికి ముఖ్య కారణం అన్నమాట. సో ఇది దీని వెనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్ అర్థమైంది కదా! అంటే దీనికి ఇంట్రడక్షన్ ఎక్కడ కనెక్ట్ అయ్యిందనేది చెప్పడం కోసం చెప్పాల్సొచ్చింది. ఎందుకంటే అప్పటిదాకా నాకసలు లలితా సహస్రనామాల గురించి ఎట్లాంటి అర్థము నాకు తెలీదు. కానీ ఆ క్లాస్‌కి వెళ్ళాలి, ఆయన చెప్పాలి, అక్కడ ఆయన ప్రతిసారి ఏర్పాటు చేసేయమన్నారు, చేశారు. వెళ్ళాలి అంటే ఎలా వెళ్లి ఏం చెప్పాలి అని తెలియడం కోసం నేను ధ్యానం చేస్తే తెలుసుకోబడింది. అప్పటి నుంచి ఏంటంటే కొన్ని నామాలకి అంటే ఏంటంటే ముఖ్యంగా ఇంట్రడక్షన్‌లో ఆయన చెప్పింది పర్టిక్యులర్‌గా ఇవి దగ్గరుండి చెప్పినది ఎవరో తెలుసా? ఈ లలితా సహస్రనామాలకు అర్థాలని దగ్గరుండి చెప్పిన వాళ్ళు ఆంజనేయ స్వామి. ఆయన చెప్పారు. ఆయన ఏం చెప్పారు అంటే
1000 నామాలలో ముఖ్యమైనవి ఒక 100 నామాలే ఉన్నాయి. ఆ 100 నామాలకి మీరు అర్థాన్ని తెలుసుకుంటే చాలు. మిగతావన్నీ ఏంటంటే అప్పట్లో తయారు చేసి పెట్టినప్పుడు ఒకటి ఆత్మజ్ఞానము, 2 ఆ మంత్ర శక్తి అంటే బీజాక్షరాలలో ఉన్నటువంటి శక్తిని మరి జనానికి స్తోత్రం పారాయణం చేయటం ద్వారా ఆ బీజాక్షరాల మననం జరిగి వాళ్ళలో కూడా ఎనర్జీ లెవెల్ మారాలి కాబట్టి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ పెరగాలి కాబట్టి, అప్పుడు మరి డైరెక్ట్ గా మూల మంత్రాలని అందరికీ ఉపదేశాలు చేసేవాళ్ళు కాదు కాబట్టి, అప్పుడు ఏం చేశారంటే స్తోత్రంలో ఆ మంత్రాలని విడిచేసి అక్కడ స్తోత్రంలో ఆ మంత్రాలను విడిచి ఆ పారాయణ చేయించేది. పారాయణకి ఏం రూల్స్ లేవు. పారాయణ చేయడానికి ఏం రూల్స్ లేవు. కానీ దాన్ని ఉపాసించాలంటేనే రూల్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఏం చేశారంటే దాంట్లో మంత్రశాస్త్రం ఉంది. లలిత సహస్రనామాల్లో మంత్రశాస్త్రం ఉంది, ఆత్మజ్ఞానం ఉంది, ధ్యానం ఉంది, అలాగే శరీరక ఆరోగ్య శాస్త్రం కూడా దాంట్లో ఉంది. సో ఎందుకంటే అప్పుడున్న సమాజానికి 4 రకాల మనుషులు అప్పుడున్నారు. అంటే కేవలం కొన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కి నువ్వు ఆహారం మార్చుకోవాలి. ఏ ఆహారం ఎలాంటి ఇప్పుడు మనలాగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు కదా అప్పుడేమి. అందుకని ఏంటంటే వాళ్ళకి కేవలం ఈ చక్కెర ఫుడ్ అన్నమాట. నీకు ఏ పార్ట్ లో ఏ ఆర్గాన్ కి అనారోగ్యం వస్తే ఆ ఆర్గాన్ కి అటాచ్ అయి ఉన్న చక్రాలో ఎలా అయితే ఆ సరికాని శక్తిని, అనారోగ్యకరమైన శక్తిని సరి అయిన శక్తిగా పాజిటివ్ గా మార్చుకోవాలో, ఆ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకుంటే అక్కడ ఎనర్జీ ఎలా రైజ్ అవుతుందో, ఇలాగా కూడా ఆ శాస్త్రాన్ని కూడా అందులో నిక్షిప్తం చేయాలి సమాజానికి అవసరం కాబట్టి. సో రెండోది ఏంటంటే అప్పుడు మంత్రాలని కూడా ఉపాసించలేని మనుషులు అంటే అందరికీ ఇవ్వబడవు కాబట్టి, మరి కానీ అందరికీ ఆ ఫలితం ఎంతో కొంత అందాలి కాబట్టి, ఫలితం అంటే విశ్వశక్తి. వీటన్నిటి వెనకాల ఉన్న మూల ఉద్దేశం ఒకటే, అందరూ ఆ విశ్వశక్తిని పొందడమే. సో అందుకని ఏం చేశారంటే మంత్రాలను కూడా అంటే బీజాక్షరాలను కూడా ఆ స్తోత్రంలో చొప్పించి పారాయణ చేయించారు. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి. అదొకటి. మూడోది ఏంటంటే కొంతమంది ధ్యానులు, కొంతమంది తత్వవేత్తలు, ఆత్మజ్ఞానులు అప్పుడు ఉన్నారు. కాబట్టి వాళ్ళు అందుకోవాల్సిన ఫలితాన్ని, వాళ్ళు అందుకోవాల్సిన జ్ఞానాన్ని వాళ్ళు అందుకోవటం కోసం అలా కొంతమంది కోసం అందులో ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని కూడా నిక్షిప్తం చేశారు. సో అది ఒకటి. సో ఇట్లాగా శారీరక ఆరోగ్యానికి సంబంధించి, మంత్రశాస్త్రానికి సంబంధించి, ఆత్మ జ్ఞానానికి సంబంధించి, ధ్యానం ద్వారా ఏం జరుగుతుందనే దానికి సంబంధించి 4 రకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అప్పుడు సొసైటీలో ఉన్నారు కాబట్టి అందరికీ ఎవరెవరికి ఏది కావాలంటే అది తీసుకుంటారు. ఎట్లాగో ఆత్మజ్ఞానికే అందులో ఉన్న ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. ఒక ధ్యానికి అందులో ఉన్న ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఒక మంత్రాలు సాధన చేసేవాడికి అందులో ఏ మంత్రం వెనకాల ఏ బీజాక్షరం ఉందో వాళ్ళే పట్టగలరు. ఇప్పుడు చదివేసినా మనం పట్టలేం. సో అట్లా ఏంటంటే అందరినీ ఎన్ని కేటగిరీస్ ఉన్నారో అందరినీ దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడిన స్తోత్రము లలితా సహస్రనామ స్తోత్రము. ఓకే. సో అది అప్పుడు అలా వాళ్ళు వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి ఎవరికి ఏది కావలిస్తే దాన్ని తీసుకోవటానికి, నేర్చుకోవడానికి అవకాశమైనట్టుగా అందరినీ దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. సో అప్పుడు వాళ్ళు ఎంత ఉపయోగం దాన్ని పొందారు, అది ఎలా జరిగిపోయింది అనేది పక్కన పెట్టి, ఈవేళ మనకేంటంటే ఆల్మోస్ట్ మనందరం ధ్యానం తెలుసుకున్న వాళ్ళం, ఆత్మజ్ఞానులమే, పిరమిడ్ శక్తిని ఉపయోగిస్తున్న వాళ్ళం, శాకాహారులము, అందరం ధ్యాన ప్రచారం చేస్తున్న వాళ్ళమే. అందులో ఏదైతే చెప్పబడిందో ఆల్రెడీ ఆ ఉపయోగాలన్నీ పొందేసిన వాళ్ళమే మనం అందరం కూడా. కానీ ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకోవడం అంటే ఓకే, మనం చేసింది కరెక్ట్. అంటే ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటి అంటే ముఖ్యంగా ఒక మాంసాహారం మానేసి శాకాహారులుగా మారిన వాళ్ళు ఎవరైనా మాంసాహారుల దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏం చెప్తారు? మీరు కూడా మాంసాహారం మానేయండి, మాలాగే శాకాహారులుగా మారండి అని మొదట చెప్తారు. అట్లాగే నాబోటాళ్ళు పూజలు మంత్రాలు మానేసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు? నాకెవడైనా పరిచయం అయితే నువ్వు కూడా అవన్నీ మానేసి ముందు ధ్యానం చెయ్యి అని చెప్తాం. సో అంటే ఏంటంటే ఇప్పుడు జనానికి భయం ఏంటంటే నాబోటి ఎదురు పడితే ఇది పూజలు మానేయమంటుంది, ధ్యానం చేయమంటుంది. లేదంటే ఇంకోళ్ళు నాన్ వెజిటేరియన్స్ గా మారిన వాళ్ళు ఎదురు పడితే బాబోయ్ వీళ్ళు కనపడ్డారంటే ముందు నాన్ వెజ్ మానేయమంటారు, వెజ్ తినమంటారు. ఈ రెండే భయాలు ధ్యానంలోకి రావడానికి, ఇంకా మన మీద పాయింట్ అవుట్ చేయడానికి ఈ రెండే కారణాలు అందరిలోనూ. ఒకటి పూజలు మానేయమంటామని, 2 నాన్ వెజ్ మానేయమంటామని. సో దీనిలో ఉన్న అంతరార్థము, ఆత్మజ్ఞానము, ఉపయోగము,
అన్ని రకాలుగా మనం 4 రకాలుగా ఇందాక చెప్పుకున్న ఈ 4 రకాల ఉపయోగాలు ఎక్కడ ఎక్కడ ఎలా ఉన్నాయనేది మనకి బాగా తెలిస్తే, మనని ఎవడు ఎన్ని క్వెషన్స్ అడిగినా మనం సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. అందుకోసం మనం ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం. ఎందుకంటే ఇంకా ఇలా తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఉపయోగాన్ని పొందిన మనమే ఒక 10% ఉన్నాం. మిగతా 90% అలాగే ఉన్నారు కదా! మరి వాళ్ళందరికీ మనలో ఉన్న అందరికీ అట్లాంటి వాళ్ళందరూ ఎక్కడో అక్కడ తగులుతారు కదా! తగలకుండా ఉండరు కదా! ఏవండీ పూజలెందుకు చేయకూడదండి? మీరెందుకు మానేయమంటారండి? మీరు మీరు కనపడ్డారంటే పూజలు మానేయి ధ్యానం చేయమంటారండి? మీరు కనపడ్డారంటే నాన్ వెజ్ మానేయి శాకాహారం తినంటారండి? ఈ 2 క్వెషన్సే అందరి నుంచి వస్తాయి. సో, అందుకనేంటంటే దీంట్లో ఎక్కడ దీని పరంగా అంటే ఇప్పుడు ఇవాళ సమాజం బాగా ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంటే వాటి గురించి మనం బాగా తెలుసుకొనుండాలి. ఇప్పుడు అందరూ పూజలకి, రకరకాల మంత్రాలకి నిజం చెప్పాలంటే ఇవాళ ఎవరికీ హ్మ్, మూల మంత్రాలతో కూడిన బీజాక్షరాలతో కూడిన మూల మంత్రాల సాధన చేసేటంత కెపాసిటీ ఎవరికీ లేదు. కానీ టీవీల్లో అందరికి ఓపెన్‌గా చెప్తున్నారు. ఎవరు ఎంతవరకు దాన్ని పాటిస్తున్నారో అది కూడా తెలీదు. సో, అందుకనేంటంటే, నువ్వు చేస్తున్న దాని వల్ల నీకెంత ఫలితం వచ్చిందో, ఇప్పుడు ధ్యానం చేసడం వల్ల ఎంత ఫలితం వస్తుందో, రెండిటిని నువ్వు బేరీజ్ వేసుకోవటం అనేది వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ముందు మనకు అర్థం కావడం కోసం మనం తెలుసుకోవాలి. ఓకే. ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, ఇందుకోసం తెలుసుకోవాలి. ఎందుకంటే, దాంట్లో ఉన్నవన్నీ ఆల్రెడీ మనకందరికీ జరిగిపోయినవే. కానీ ఇంకా డీటెయిల్డ్‌గా తెలుసుకుంటే, తెలియని వ్యక్తులకి చెప్పడానికి మనకు ఉపయోగపడుతుంది. అదన్నమాట ముఖ్య కారణం. సో, అట్లాగా ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఇందాక చక్రాస్ స్టెబిలైజ్ అవుతాయి ధ్యాన ప్రచారంతో అని చెప్పాం కదా! అప్పుడు అది చెప్పబడినప్పుడు ఏంటంటే మనం పైనుంచి విశ్వశక్తి ఇలా వచ్చినప్పుడు హ్మ్, అంటే పైనుంచి పోసిన నీరు స్ట్రెయిట్ గానే వచ్చేస్తుంది. పక్కలకి వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ అందరిలోనూ ఒకలాగానే జరిగిపోతుంది. చక్రాస్ క్లీనింగ్ ప్రాసెస్. కానీ ఎనర్జైజ్ అయ్యేటప్పుడు మాత్రం ఇప్పుడు ఇలా పోసిన నీళ్లు స్ట్రెయిట్‌గా కింద పడిపోతాయి. ఇలా పోసి చూడండి. ఇలా చేతిలోకి నీళ్లు తీసుకొని ఇలా వేసి చూడండి. ఒక చోట ఒకే డైరెక్షన్‌లో ఎళ్ళవు. ఇటు కొన్ని, ఇటు కొన్ని, ఇటు కొన్ని పోతాయి. కదా! అందుకని ఏంటంటే కింద నుంచి ఎనర్జీ రైజ్ అయ్యేటప్పుడు నీ మూలాధారంతో కూడిన కుండలిని ఎనర్జీతో ఈ విశ్వశక్తి 2 కలిసి పైకి వెళ్ళేటప్పుడు ఎనర్జైజ్ అవుతూ వెళ్ళటం అనేది ఇలాగే ఉంటుందన్నమాట. ఇలా పోసిన నీళ్లు ఎలా అయితే ఎటు పడితే అటు డైరెక్షన్ లేకుండా పోతాయో, ఒకటి ఒక ఫోర్స్ ఉండదు. ఫస్ట్ దాని వెనకాల ఒక ఫోర్స్ ఉండదు. ఇలా వచ్చిన దాని వెనకాల ఉన్న ఫోర్స్‌కి, ఇలా వెళ్ళిన దాని వెనకాల ఉన్న ఫోర్స్‌కి తేడా ఉంది కదా! సో, అట్లాగా దాని వెనకాల ఒక ఫోర్స్ ఉండదు కాబట్టి, అప్పుడు మనకి ఈ లోపల చక్రాస్ ఇన్‌బాలన్స్ అవ్వకుండా ఉండడం కోసం పత్రి సార్ ఏం చెప్పారంటే, మనకు ధ్యాన ప్రచారం అనేది చెప్పారు. ధ్యాన ప్రచారం ఖచ్చితంగా చక్రాస్‌ని స్టెబిలైజ్ చేస్తుంది. ఇది ఎనర్జైజ్ అయ్యే లోపల. సో, అందువల్ల ఏంటంటే, మనం మళ్ళీ వెనక్కెళ్ళిపోకుండా ఉంటాం. అంటే ఈ లోపల ఈ ఉపయోగం పొందే లోపల మళ్ళీ ఇక్కడ పాత తుక్కంతా చేరిపోకూడదు కదా! సో, అందుకనమాట. ఇది మీకు అంటే ఇంచుమించుగా ఇంట్రడక్షన్ ఏంటంటే, అసలు లలితా సహస్రనామాన్ని ఎందుకు మనం తెలుసుకోవాలి? మన చేత ఎందుకు పత్రి సార్ చేయించారు? ఆ తర్వాత ఏంటంటే, ఇంకా అప్పుడు ఆ క్లాస్‌కి వెళ్ళిపోయాను. ఇవన్నీ సార్ ధ్యానంలో చెప్పిన తర్వాత మొన్నాడు క్లాస్‌కెళ్ళిపోయాను. సో, క్లాస్‌కెళ్ళిపోయిన తర్వాత నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళింది ముందు రోజు ఎళ్ళినావిడ 200 మంది అని చెప్పారు కాబట్టి, నేను 200 మందికి ప్రిపేర్ అయ్యా. అంటే ఐ మీన్ మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాను. అక్కడ 200 మంది ఉంటారు. హమ్మయ్య! పర్వాలేదని. అంటే ఎలా చేసి అక్కడికెళ్ళేసరికి ఏంటంటే నా క్లాస్ రోజుని గుమ్మాల్లో బయట నిలబడిపోయారు. స్టేజ్ అంతా ఎక్కి కూర్చుని పోయారు. మొత్తం మీద 500 మంది అయిపోయారు. ఎలా ఉందంటే ఇంక వెళ్ళిన తర్వాత చచ్చినట్టు ప్రిపేర్ అయిపోతాం గదా! అంటే చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అది నేను మొట్టమొదటిసారి లలితా సహస్రనామాల గురించి చెప్పబడిన మొదటి క్లాస్ అన్నమాట. సో, ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ క్లాస్ చూసి వచ్చిన తర్వాత, మనం కూడా రాజమండ్రిలో ఇది పెడితే బావుంటుంది అన్న ఉద్దేశంతో అప్పుడున్న రాడి మేడం మనం కూడా రాజమండ్రిలో ఈ లలిత ధ్యాన సప్తాహం చేద్దామండి అంటే, అయితే ఓకే. వాళ్ళ ప్రతి లలిత ధ్యాన సప్తాహానికి ఏడో రోజు పత్రి సార్ వచ్చేవారనమాట. అంటే తాడేపల్లిగూడెం వచ్చారు, రెండోది రాజమండ్రిలో వచ్చారు, మూడోది కాకినాడలో వచ్చారు. ఇట్లాగా ఇంచుమించుగా చాలా వాటికి చివరి రోజు ఏడో రోజు మాత్రం పత్రి సార్ వచ్చారు. మొదటి 6 రోజులు లేడీస్ చెప్పేవారు. సో, అట్లా సారొస్తారు గదండీ! రేపు తాడేపల్లిగూడెంలో ఆఖరి రోజుకి సార్‌ని అడుగుదాం. ఆయన చేయమంటే చేద్దామన్నారు. ఓకే. చేయమంటే చేద్దామన్నారు గదా! సో, ఆ రోజు ఆయనొచ్చిన రోజుని రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం ఆయనతో వెళ్ళేటప్పుడు కారులో మేడం అడిగారు. మేము కూడా రాజమండ్రిలో చేద్దాం అనుకుంటున్నామంటే, ఓహ్! తప్పకుండా చేయండి. ఇది అన్ని చోట్ల జరగాలి చేయండి అన్నారు. సో, ఇంతకీ ఏంటంటే అప్పటి నుంచి జరిగింది.
ఎప్పుడైతే చెయ్యండి అన్నారో, ఓకే మనం కూడా చేద్దామని మేము అందరం రాజమండ్రిలో అందరూ ఒక టీమ్ అయ్యి అనుకున్నాము. అప్పటి నుంచి ఆహ్, చేద్దాము అనుకునేటప్పటికి ఇంకా ప్లాన్ అవుతోంది. చేద్దాం అనుకుంటుండగానే నాకు రోజుకొకటి ఒక రోజేంటంటే ఏ ప్లేస్‌లో చేస్తాము. మేము కూడా కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం తీసుకుందాం అనుకున్నారు ఇక్కడ కూడా. సో, నేను ముందే ఆ ప్లేస్ చూసేసాను. ఏ ప్లేస్ అయితే ఎక్కడైతే క్లాస్ జరపబడుతుందో ఆ ప్లేసు. ఓకే. అదయిపోయింది. ఆ తర్వాతేంటంటే ఆహ్, ప ఓకే. ఆహ్, ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ అయిపోయింది. పాంప్లెట్స్ ఏయించేసాము. అన్ని ఊరంతా ప్రచారం చేసాము. అన్ని చోట్లకి, అన్ని గుళ్ళల్లోనూ, అన్ని ఇళ్ళల్లోనూ అందరికి పాంప్లెట్స్ ఇచ్చేసి అక్కడ జరుగుతుంది గ్రాండ్‌గా అందరూ రండి అని చెప్పేసాం. అయిపోయింది. అయిపోయింది. 6 రోజులు 6 మాస్టర్స్‌ని మనం లేడీస్ అందరిని సెలెక్ట్ చేసుకున్నాం చెప్పించడానికి. అప్పుడేం చేశారంటే రాజమండ్రిలో మేము మీటింగ్ అయినప్పుడు ఎ ఆహ్, మీరు కూడా ఒకరోజు నన్నేం చేశారంటే మొదటి రోజు నుంచి చివరి దాకా ప్రోగ్రామ్‌ని యాంకరింగ్ చేయండి. ఒకరోజు క్లాస్ తీసుకోండి. మధ్యలో ఒకరోజు క్లాస్ తీసుకోండి అన్నారు. అయితే అప్పుడేం జరిగిందంటే నేను ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఒకరోజు పత్రి సారు ఈ ఈ సప్తాహం మొదలవడానికి ముందు రోజనమాట. ఈ ఈ చెయ్యి పట్టుకొని ధ్యానంలో ఉండగానే ఈ చెయ్యి పట్టుకొని కూర్చోపెట్టుకొని ఆయన ఈ చెయ్యి వదలకుండానే నాకు అనాహత అనాహత చక్రం గురించి అనాహతాబ్జ నిలయ శ్యామావ వదనద్వయ అని లలితా సహస్రనామంలో ఒక మంత్రం ఉంటుంది. ఒక లైన్ ఉంటుంది. నాకు ఒక అరగంట పాటు ఆయన ఒక్క లైన్ గురించే చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఎందుకు ఈయన ఇట్లా చెప్పారు ఇంతకీ ఏంటి ఆ చెప్పడం అయిపోయిన తర్వాత ధ్యానంలోంచి లేచిపోయిన ఆ అనుభవం తర్వాత అంటే నాకు ఆయన పట్టుకున్నారు, చెప్పారు ఇదంతా నిజంగానే జరిగింది అనడానికి నిదర్శనం ఏంటంటే, ఇక్కడ ఇలా గట్టిగా మిమ్మల్ని కాసేపు పట్టుకుంటే ఇక్కడ ఒక మార్క్ ఏర్పడుతుంది. ఎవరైనా పట్టుకుంటే ఇలాగే ఒక చోటే పట్టుకున్నట్టు ఒత్తిడి అక్కడ ఏదైనా చిన్న చిన్నగా ఉండడం గాని అలా జరుగుతుంది కదా! అలా పట్టుకున్నట్టుగా ఇక్కడ జ ఇలాగ మార్క్ ఉండడము. ఇంక ఈ చెయ్యంతా ఆ రోజంతా లాగేయడం మొదలెట్టిందనమాట. అంటే ఎనర్జీ ఫ్లో అయిపోవడం మొదలుపెట్టింది. సో, అట్లాగేంటంటే అక్కడి నుంచి ప్రతిసారి ప్రతిరోజు నేను ధ్యానం చేయడం. ఈరోజు ఏం చేయాలి అక్కడ? సరే అలా ఒకరోజు క్లాస్ తీసుకోమన్నారు కదా! అంటే అప్పుడేం చెప్పారంటే, "నో. నువ్వు ఒకరోజు క్లాస్ తీసుకొని వచ్చేయడం కాదు. నువ్వు 7 రోజులు ఆ స్టేజ్ మీద నిలబడాల్సిందే. 7 రోజులు ఆ ప్రోగ్రామ్‌కి అనుసంధానకర్తగా నువ్వు ఆ ప్రోగ్రామ్‌కి పని చేయవలసిందే. ఇది నాకిచ్చిన డ్యూటీ అన్నమాట. అనుసంధానకర్తగా అంటే యాంకరింగ్ చేయడం. దాని దాని తెలుగు పదం అన్నమాట అది. సో, అట్లాగా ఆ 7 రోజుల ప్రోగ్రామ్‌కి అనుసంధానకర్తగా వ్యవహరించి చాలా గొప్పగా నేను 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 ఆ స్టేజ్ మీద చాలా ఎదిగానండి. ఆ 7 రోజులు ఆ ప్రోగ్రామ్‌ని యాంకరింగ్ చేయడం ద్వారా, ప్రతిరోజు కొన్ని నామాలకి ఇంట్రడక్షన్ ఇవ్వడం ద్వారా, నాకు ఇంట్లో ఏదైతే వచ్చేదో ధ్యానం ప్రోగ్రామ్‌కెళ్ళే ముందు, హాల్‌కెళ్ళే ముందర ధ్యానం చేసుకొని వెళ్తే, ఆ రోజు ఏం చెప్పాలి, ఇంట్రడక్షన్ ఏది చెప్పాలి, మాస్టర్‌ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఏ మాస్టర్‌ని ఏ రోజు సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ధ్యానంలో వచ్చేవి. సో, అంటే ఏంటంటే, మూలాధారంలో స్టార్ట్ చేసేటప్పుడు మొదటి రోజుని ఏ ఏ మాస్టర్ రావాలి, రెండో రోజు ఏ మాస్టర్ రావాలి, అట్లాగా వాళ్ళకి ఫోన్ చేయడం అంటే ప్రోగ్రామ్‌ని మాస్టర్‌కి ఫోన్ చేయడం. ఏ మాస్టర్ చెప్తే బావుంటుందో వాళ్ళని రెడీ చేయడం. ఆ ప్రోగ్రామ్‌ని మొదటి నుంచి చివరి దాకా యాంకరింగ్ చేయడం. ఇది నా డ్యూటీ అన్నమాట. సో, అట్లా ఏంటంటే ప్రతిరోజు ధ్యానం చేయడం. ఆ ధ్యానంలో ఆ రోజు దేని గురించి మాట్లాడాలి? ఆ రోజు ఏ నామాలను అక్కడ ఉదహరించాలి? ఆ రోజు వచ్చిన మాస్టర్ యొక్క ఏ స్వరూపంతో వాళ్ళొస్తున్నారు? ఆ రోజు ఏ చక్రాన్ని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్ర వాళ్ళు వాళ్ళొచ్చి వాళ్ళదేదో వాళ్ళు చెప్పుకెళ్ళిపోతారు. కానీ వాళ్ళ ఎనర్జీ అక్కడ ఎలా పనిచేస్తుంది అనేది అక్కడ చెప్పబడింది అన్నమాట. సో, అట్లాగా చాలా అద్భుతంగా ఆ ప్రోగ్రాము వారం రోజుల ప్రోగ్రామ్ జరిగిపోయింది. లలితా ధ్యాన సప్తాహం అనేది. కానీ ఆ వారం రోజులు, 10 రోజులు ప్రోగ్రామ్‌లో ప్రతిరోజు ధ్యానం చేయడం, ఏదొస్తే అదల్లా అక్కడెళ్లి చెప్పడం, ఆ పని చేయటం ద్వారా, ఆ స్టేజ్ మీద నిలబడడం ద్వారా నేను చాలా చాలా చేంజ్ అయ్యానన్నమాట. సో, అట్లా ఏంటంటే అక్కడి నుంచి ఆ లలితా సహస్రం అప్పటిదాకా నాకు అమ్మవారి నుంచి వస్తున్న ఆన్సర్స్ అన్నీ కూడా నేనేవైతే నా లోపల ఉన్నాయో నేను అడిగిన వాటికన్నీ వచ్చాయి. కానీ అప్పటి నుంచి ఏంటంటే పత్రి సార్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ తర్వాత ఆవిడ కంటిన్యూ చేస్తూ కొన్ని నామాలకి చెప్పాను కదా! అందులో ఆంజనేయ స్వామి చెప్పిందేంటంటే, ఒక్క 100 నామాలు చాలు. పత్రిసారి చూడండి భగవద్గీత ఉంది. భగవద్గీతలో 700 శ్లోకాల్లోనూ ఇంపార్టెంట్ అయిన శ్లోకాలు ఒక 100 తీసుకున్నారాయన. ఒక 100 తీసుకొని మనకి తెలుసు కదా! శ్రీకృష్ణామృతం బుక్‌ని వేరే సెపరేట్‌గా వేయించారు. అందులో పత్రిసారి ఇచ్చిన లిస్ట్ 100 ఉంటాయి. సార్ అదే చెప్పేవారు. 700 శ్లోకాల్లో అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. అన్నీ అవసరం లేదు. అందులో ఇంపార్టెంట్ అయిన శ్లోకాలు ఒక 100 తీసుకొని నేను
దాన్ని నేను బట్టి పట్టాను. దాన్నే చెప్తాను. అదే సరిపోతుందని పత్రి సార్ ఎట్లయితే చెప్తారో భగవద్గీత గురించి, అట్లానే లలితా సహస్రనామాల్లో కూడా ఏంటంటే 1008 నామాలలో కూడా 100 నామాలు మనం ఆత్మజ్ఞానం కోసం మనం తీసుకుంటే సరిపోతుంది. సో, అన్నీ వివరంగా చెప్పుకెళ్ళడానికి మనకేమి అదేమి పురాణ కాలక్షేపం కాదు. సో, ఇంపార్టెంట్ అయిన కొన్ని నామాల ద్వారా దాని వెనక ఉన్న ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుందాం మనం. సో, అట్లా ఏంటంటే అలా అక్కడ ఇంట్రడక్షన్‌కే ఈ రోజంతా పోయిందనమాట. సో, అలా స్టార్ట్ అయింది. అప్పుడైతే ఒక ఇంకొక 5 నిమిషాలు దీన్ని కంటిన్యూ చేసి, ఇంకొక 5 నిమిషాలు మనం ధ్యానం చేసి, దాన్ని ఇక్కడితో ఈ రోజుకి ఆపి, రేపు డైరెక్ట్‌గా మనం నామాల్లోకెళ్ళిపోదాం. ఎక్కువే వద్దు. కొన్ని కొన్నే చెప్పుకుందాం. అన్నీ అవసరం లేదు. సో, అందులో ఆ 100 నామాల్లో కూడా ఆయన నాకు చెప్పినవి కొన్నే. అన్నీ చెప్పలేదు. అన్నీ చెప్పలేదు అంటే అర్థం ఏంటంటే, అన్నీ చెప్పించుకోవడానికి అంత అంత ఏంటో అప్పుడు అంత టైం కుదరలేదు. మెయిన్ ఏంటంటే కొత్త పిచ్చోడు పొద్దెరగడని కొత్తగా జానంలోకి వచ్చిన జాన ప్రచారం యొక్క టేస్ట్ తెలిసిన తర్వాత ఇంక రోడ్డు మీద పట్టమే పడ్డం. ఓ పక్కన క్లాసులు, ఓ పక్కన జాన ప్రచారము ఎవడికి కనపడితే ఆడికి రోడ్డు మీద ఎవడు కనపడితే ఆడికల్లా పిలిచేయడం, జానం చెప్పేయడం. ఇంక ఈ పిచ్చిలో ఏంటంటే కొన్ని రోజులు అట్లనే గడిచిపోయింది. అందుకని అంటే మాస్టర్‌తో కనెక్షన్ అనేది మనకి ఉంటుంది కానీ కంటిన్యూయస్‌గా 100 నామాల యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి బహుశా నేనే టైంని కేటాయించలేదు. అది నా ఫాల్టే. కానీ ఏంటంటే ఇంపార్టెంట్ అయినవి కొన్ని నేను తీసుకున్న నామాలని మాత్రం మీకిక్కడ తెలియజేస్తాననమాట. సో, అట్లాగా దీని ఈ ఈ సబ్జెక్ట్‌ని నేను తెలుసుకోవడానికి వెనక ఉన్నటువంటి తెర వెనక భాగవతం. ఇదనమాట విషయం. సో, అట్లా ఏంటంటే ఆ రకంగా స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు లలితా సహస్రనామము అనేది ఏంటి అంటే హయగ్రీవుడుకి, అగస్త్యుడికి మధ్యలో జరిగినటువంటి ఒక సంభాషణ. అంటే అందులోనే మనం చదువుతాం. హయగ్రీవ అగస్త్య సంవాదే. అలాగా మనకి ఆ నామం స్తోత్రంలో చదివేటప్పుడే వస్తుంది మొదట్లోనే. సో, ఈయన అడిగాడు, ఆయన చెప్పాడు అన్నమాట. అంటే హయగ్రీవుడంటే గురు స్వరూపం కాబట్టి ఒక గురువు ఇంకొక గురువుకి తెలియచేసుకుంటూ వచ్చారన్నమాట. సో, అట్లా వచ్చారు. రెండోదేంటంటే మనకి ఇక్కడ ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆవిర్భావంతో మొదలుపెట్టుకుంటే కనుక, ఎందుకు ఆవిడని ఆవిర్భవింప చేయాల్సొచ్చింది? ఎందుకు భండాసురుడనే రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుడిని వధించడం అనేది ఎవరి వల్ల కాలేదు. కాబట్టి ఒక యజ్ఞకుండాన్ని తయారు చేసి, దాని ద్వారా ఆ యజ్ఞం ద్వారా ఆ దేవతా శక్తిని ఆవాహన చేసి అంటే ఆవిడని తయారు చేసి యాక్చువల్‌గా ఆవిడని అప్పటికప్పుడు పుట్టించారు. కేవలం ఎవరి కోసం? భండాసుర వధ కోసం పుట్టించారు. సో, మరి ఇప్పుడు దీనిలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు మరి భండాసురుడంటే ఏంటి? ఆ శక్తి ఉద్భవించడం అంటే ఏంటి? ఈ ఈవిడ ఆ వధని అంటే ఆ భండాసురుడిని సంహరించడంలో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ భండాసుర తత్వం అనేది ఉంటుంది. సో, నీలో ఉన్న భండాసురుడిని నువ్వు వధించాలి అంటే బయట ఎలా అయితే ఒక యజ్ఞ కుండం ద్వారా ఆ అమ్మవారిని శక్తిని ఉద్భవింప చేశారో, అలాగే ఒక ధ్యాన యజ్ఞం ద్వారా నీ లోపల కూడా నువ్వు ఆ శక్తిని నీలో ఉద్భవింప చేసుకుంటే కనుక అంటే ఇది యాక్చువల్‌గా ఒక ఒక కీ పాయింట్ అన్నమాట. లలితా సహస్రనామానికి మొత్తానికి ఒక కీ పాయింట్ ఇది. ఇట్లాంటి కీ పాయింట్స్ ఒక 4, 5 ఉంటాయి. మిగతావన్నీ మామూలు అర్థాలే అన్నమాట. మామూలు అర్థాలంటే ఆత్మపరమైన అర్థాలే. సో, అట్లా ఏంటంటే నీలో ఉన్న తమో గుణమే, నీలో ఉన్న ఏదైతే పనికిరాని గుణం ఉందంటుందో అదే భండాసురుడయితే కనుక, మరి ఆ భండాసురుడిని వధించడానికి బయట ఎలా అయితే ఒక యజ్ఞకుండం నుంచి ఒక శక్తిని ఆవిర్భవింపజేసి, ఆ శక్తి ద్వారా ఈ సంహారం చేయించారో, పైగా అది కూడా ఏంటంటే ఆవిడ ఒక లలితా రూపంగా ఆ శక్తిని ఉద్భవింప చేసినా కానీ, డైరెక్ట్‌గా ఆవిడే యుద్ధంలోకెళ్ళిపోలేదు. మీరు ఆ స్తోత్రంలో మీరు గమనిస్తే చదవడం అలవాటు ఉన్న వాళ్ళకి మీకు లోపలికెళ్తే మీకే తెలిసిపోతుంది. ఆవిడ నుంచి ముందు కొన్ని శక్తులను రిలీజ్ చేసిందావిడ. అంటే మీరు చెస్ ఆడతారు. చెస్ ఆడేటప్పుడు డైరెక్ట్‌గా ముందు ఉన్న బంట్లన్నీ దాటుకునే కదా వెళ్తాం లోపలికి. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే, ఈ యుద్ధం అనేటువంటి ఈ ప్రాసెస్‌లో నువ్వు
ఒక్కొక్క దానిని దాటుకుంటూ మరి ఇక్కడ మనలో ఉన్న ఆ భండాసురుడిని సంహరించాలంటే మన ఇంద్రియాలు, మన అరిషడ్ వర్గాలు, మనలో ఉన్న కోరికలు, మోహాలు ఈ మొత్తం కలుపుకొని ఒక భండాసుర తత్వం అయితే కనుక మరి ఈ భండాసురుడి మీదకి ఏ శక్తుల్ని ప్రయోగిస్తే ఒకదాని తర్వాత ఒకటి ఆవిడ ఎలా ప్రయోగించిందంటే ముందు ముందు గణేశుడి యొక్క ఆవిర్భావం జరిగింది. ఆ తర్వాత ఆ తర్వాత దుర్గా, చండి ఇట్లాగా కొంతమంది శక్తుల్ని ఆవిడ నుంచి రిలీజ్ చేసుకుంటే అవేంటి అంటే, "అమ్మ నువ్వెందుకు? మేమెళ్తాం. ముందరే నువ్వేం వెళ్ళక్కర్లేదు. నీ ద్వారా మేము కదా వెళ్ళేది. మేమున్నాం కదా! మేము వెళ్లి ఆ పని చూసుకొస్తాం" అని చెప్పి ఈవిడ నుంచి రిలీజ్ అయిన శక్తులే అవన్నీ. సో, అంటే అర్థం ఏంటంటే, నీలో ఎన్ని రకాల శక్తులున్నాయి. ఆ శక్తులు నువ్వు ధ్యానం ద్వారా మేల్కొల్పగలిగితే ఏ ఏ పనులు నువ్వు చెయ్యొచ్చు అనేటువంటి వైపుగా మనము ఈ ఈ ఈ అర్థాన్ని అంటే ఒక పక్క దీని అర్థాన్ని, ఒక పక్క దీని అంతరార్థాన్ని ఈ రెండిటి లోపల ఉన్న మన ఇన్నర్ డెవలప్‌మెంట్ ని కూడా చూసుకుంటూ మనం చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఇలా 2 రకాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొన్న కూడా మనము హ్మ్. ఏం చెప్పుకున్నాం? దక్షయజ్ఞం చెప్పుకున్నప్పుడు పరమాత్మ, ప్రాణశక్తి, జీవాత్మ. ఈ మూడిటి మధ్యలో జరిగిన ఒక స్టోరీయో లేకపోతే ఒక యజ్ఞమో ఏదైతే ఉందో దాన్ని మన లోపల మనం ఎలాగా తెలుసుకుంటూ వెళ్ళాలి అనేది మనం అక్కడ తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నీ లోపల ఉన్నటువంటి ఆ భండాసురుడు అనేటువంటి ఎన్నో పనికిరాని శక్తులతో కూడుకున్నటువంటి ఒక పెద్ద పనికిరాని శక్తి. అంటే ఒక చిన్నదైతే ఒక చిన్న శక్తి చాలు దాని మీద ప్రయోగించడానికి. కానీ పెద్దదైతే ఒక 5, 6, 10 కలిసిపోయి ఒకటయిందనుకోండి, దాని మీద ప్రయోగించాలంటే ఒక చిన్నది సరిపోదు కదా! ఎన్నో శక్తుల స్వరూపం కావాల్సొస్తుంది. సో, ఎన్నో శక్తుల ఐక్య రూపమే లలితా స్వరూపం. ఆవిడలోంచి ఎన్ని శక్తులు ఒక్కొక్కసారి బయటికెళ్తూ ఆ యుద్ధ రంగంలో ముందుకు వెళ్ళాయి అనేది మనము ఇంకా ముందు తెలుసుకుందాము. సో, అందులో ముఖ్యంగా ఏంటంటే ఇది ఓవరాల్‌గా ఈ ఈ ఈ ఎందుకు ఈ ఈ స్టోరీ జరిగింది? ఎందుకు ఇది అప్పుడు ఆ దేవతల వాళ్ళందరూ యజ్ఞం చేసి ఆ లలిత అమ్మవారిని ఆ యజ్ఞకుండం నుంచి పుట్టించారు. ఎందుకు వాళ్ళు చంపలేకపోయారు? ఒక కొత్త శక్తి ఆవిర్భావం ఎందుకు జరిగింది? సో, అంటే ఏంటంటే, మన వల్ల కాని పని అయితేనే కదా! మనం ఇంకొకరి సహాయం తీసుకోనిది. మన వల్ల అయితే మనం ఇంకొక ఎనర్జీని పుట్టించాల్సిన అవసరము, ప్రయోగించాల్సిన అవసరము అయితే లేదు కదా! సో, అట్లా ఏంటంటే, మన వల్ల మార్చుకోలేని గుణాలని ఈ ఒక ఒక రాక్షసుడిగా చూపిస్తే కనుక, అక్కడ నీలో ఏ శక్తి ఉద్భవిస్తే ఆహ్, 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 ఆ రాక్షస స్వరూప సంహారం జరుగుతుంది అనేది ఇంటర్నల్‌గా దీని వెనకాల మనకి తెలియజేయబడుతూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఇది జరుగుతూ మూలంగా 3 కీ పాయింట్స్ అన్నాను కదా! ఒకటి ఇది జరగాలి. రెండోదేంటంటే కింద మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి, సహస్రారంలో ఉన్నటువంటి ఆ బిందువైన పరంధామాన్ని చేరాలి. ఇది దీని వెనకాల ఉన్న 3 కీ పాయింట్స్ అన్నమాట. లలితా సహస్రంలో ఇంటర్నల్‌గా ఉన్న 3 కీ పాయింట్స్ ఇవి. ఒకటి భండాసుర వధ జరగాలి నీ లోపల, బయట చూడకండి. మన లోపల ఉన్న భండాసురుడైనటువంటి సరికాని శక్తుల సముదాయాన్ని సరి అయిన శక్తులను మేలుకొల్పి వీడి మీద ప్రయోగించడం ద్వారా ఈ సరికాని శక్తులన్నిటిని కూడా మనం రూపుమాపి సరైన వాటిగా మార్చుకోవడం అనేది ఫస్ట్ జరిగేది. రెండోదేంటంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని నీ విశ్వశక్తి చేరడం అనేది రెండోది. మూడోదేంటంటే ఈ కుండలిని శక్తి ఆ విశ్వశక్తితో కలిసి సహస్రారాన్ని చేరడం అనేది మూడోదన్నమాట. ఈ మూడిటిని బేస్ చేసుకుంటూ లలితా సహస్రనామాల యొక్క ముఖ్యమైన నామాల యొక్క అంతరార్థాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే కీ పాయింట్స్ చెప్తే మీరు అటునుంచి దాన్ని రిలేట్ చేసుకుంటూ మనకి అర్థం చేసుకోవడం తేలిగ్గా ఉంటుంది కాబట్టి. సో, మరి ఎందుకు ఆ బిందువైన పరంధామము అంటే ఆ బిందు స్వరూపమే. అంటే ఇక్కడ ఒక బిందు స్వరూపంగా ఏం చూపిచ్చారంటే, ఒక బిందువుకి ఏముంటుంది? వ్యాపించే గుణం ఉంటుంది. ఎలా ఉంటుంది? మీరు గమనించండి. ఒక డాట్‌ని ఇలా పెంచుకుంటూ వెళ్తే అది ఒక సర్కిల్‌గా తయారవుతూ ఉంటుంది. సో, అలాగే ఒక చెరువులో రాయేసామనుకోండి, వెళ్లి పడింది ఒక పాయింట్‌లోని. కానీ దాని వెనకాతల ఎన్నో అలలు వస్తూ ఉంటాయి. హ్మ్. ఒక రాయి పడిన మూలస్థానం నుంచి ఎన్నో అలలు వ్యాప్తి. సో, అట్లాగే ఏంటంటే నీ స నీ లోపల బిందు స్వరూపంగా ఉన్నదేంటంటే ఆనందము. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం?
నీ లోపలికెళ్ళు, ధ్యానంలో లోపలికెళ్ళు, ఆనందం, ఆనందం, ఆనందం. అదే కదా ఇక్కడ కూడా మనం చెప్తున్నది. ఇక్కడ కూడా అదే చెప్పారు. ఏంటంటే ఆ బిందువు అనేటువంటి ఆనంద స్వరూపమే లలిత అంటే. సో, లలిత అన్న నామానికి అన్నిటికంటే అందమైన అర్థము ఆనందము. సో, మొన్న మన శివుడి దగ్గర చెప్పుకున్నాం. ఆనంద స్వరూపుడు ఆయనే అని. సో, మళ్ళీ ఇక్కడ లలిత, లలిత దగ్గర చెప్పుకుంటున్నాం. లలిత అంటే ఆనందము అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది. సో, ఆ బిందువైనటువంటి ఆనందాన్ని నువ్వు చేరడం కోసమే ఆహ్, ఈ ఇంత ఇంత యజ్ఞము. ఏ యజ్ఞము? ఈ బండాసుర వధ అనేటువంటి ఈ యజ్ఞమంతా నీ లోపల జరగబడుతుంది. సో, ఆ తర్వాతేంటంటే బిందువులో ఎప్పుడూ కూడా ఇందాక చెప్పుకున్నాం గదా! దానికి వ్యాపించే గుణం ఉంటుంది. దానికి ఒక జడత్వము ఉండదు. ఒక చేతనత్వం ఉండదు. ఇప్పుడు అలలుగా ఉన్నాయనుకోండి, లేదంటే ఒక రేఖలుగా ఉన్నాయనుకోండి, వాటికి కదిలే గుణం ఉండొచ్చు. లేదంటే ఒక చోట స్థిరంగా ఉండేది దానికి జడత్వం ఉండొచ్చు. కానీ దీనికేంటంటే ఒక బిందువుని పట్టుకుంటే అది వ్యాప్తి చెందే గుణము ఉంటుంది, స్థిరంగా ఉండే గుణము ఉంటుంది. 2 ఉంటాయి దానికి. సో, అంటే ఏంటంటే దానికి ఒక జడత్వము లేదు. అలాగని చేతనత్వము లేదు. 2 ఏది కాని ఒక పాయింట్ అన్నమాట అది. అది ఆనంద స్వరూపంగా మనం ఇక్కడ తీసుకుంటే కనుక, ఇప్పుడు ఆ ఆనంద స్వరూపానికి సగుణము, నిర్గుణము అనేటువంటి భేదం లేదు. అంటే సగుణము అంటే వ్యక్త స్వరూపం. సగుణంగా అంటే బయట మనం బయట కనపడే స్వరూపాలన్నీ సగుణ స్వరూపాలు. నిర్గుణం అంటే అవ్యక్త స్వరూపం. అంటే ఇంకక్కడ ఏమీ కనిపించదు. మనం ఏం చేస్తున్నాము? శరీరము అనుకునే సగుణం శరీరం కనిపిస్తుంది కదా! మరి ఈ సగుణ స్వరూపం శరీరం అనుకుంటే, ఈ శరీరం నుంచి లోపలికి వెళ్తూ అవ్యక్త స్వరూపమైనటువంటి ఆ నిర్గుణ స్థితిని చేరడానికే కదా మనం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. తమోగుణం, రజోగుణం, సత్వగుణం ఈ దాటుకుంటూ నిర్గుణానికి చేరాలి. ఇదే కదా మనం ఇక్కడ చెప్పుకున్నది. సో, అంటే ఏంటంటే ఆ బిందువు అనే ఆనంద బిందువుకి దానికి జడత్వము లేదు, చేతనత్వము లేదు. అలాగే దానికి నిర్గుణము లేదు, సగుణము లేదు. అట్లాగే దానికి ప్రకృతి, పురుష భేదం కూడా లేదు. అంటే ప్రకృతికుండే తత్వాలు ఉంటాయి, పురుషుడికుండే తత్వాలు ఉంటాయి. అంటే ఏంటంటే ఇదంతా మీరు లలితా స్వరూపం యొక్క అర్థాన్ని మీరిక్కడ లోపల అనలైజ్ చేసుకుంటూ ఉండండి. అంటే లలిత అంటే అర్థం ఏంటంటే శివశక్తుల ఏక స్వరూపము. సగభాగం శివుడు, సగభాగం శక్తిని కలిపిన స్వరూపాన్ని లలిత అంటారు. సో, అందుకని ఏంటంటే వీటికి వ్యక్త, అవ్యక్త భేదం లేదు. స్త్రీ పురుష భేదం లేదు. అంటే ప్రకృతి పురుషుడు అన్న భేదం లేదు. జడము చేతనత్వము లేదు. లేదా శివుడు శక్తి అన్న భేదం కూడా లేదు. ఏదో ఒకటి కాదు. ఇక్కడ రెండిటి స్వరూపం. సో, 2 కలిపి తయారైపోయినటువంటి ఒక 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 రకంగా చెప్పాలనుకుంటే ఆనందం అనేది ఒక రూపమా? అదేమన్నా కనిపిస్తుందా? ఆనందం కనపడదు గదా! ఆకలేమన్నా కనిపిస్తుందా? నొప్పేమన్నా కనిపిస్తుందా? ఇవన్నీ ఏంటంటే అవి హ్మ్. అంటే కనపడే రూపాలు కావు అవేమి. మనం అనుభూతి చెందాల్సినవే. సో, అందుకని ఏంటంటే లలితా సహస్రాన్ని పారాయణ చేయడం ద్వారా తెలుసుకునే దానికంటే కూడా ధ్యానం చేయడం ద్వారా అంటే ధ్యానం చేయడం ద్వారా అనుభూతి పరంగా తెలుసుకునేది ఎక్కువుంటుంది. దాని ఉపయోగం ఎక్కువుంటుంది. సో, ఇప్పుడు ఎవరైనా పారాయణ చేయాల్సిన వాళ్ళకి మనం చెప్పాలి అంటే మరి నువ్వు చదివితే నీ ఎనర్జీ బయటికెళ్ళిపోతుంది కదా! నోటితో చదవడం వల్ల ఓపెన్‌గా అందుకని ఏం చేస్తారంటే కొన్ని కొన్ని సార్లు నాకు కొన్ని మంత్రాలు నేర్పిన గురువుగారు చెప్పేవారనమాట. సో, మంత్రం ఎప్పుడు కూడా లిప్స్ ఓపెన్ చేసి బయటికి చదవకూడదు. నోరు మూసుకొని లోపలే చదవాలి. ఎందుకంటే నువ్వు ఓపెన్ చేసి చదివితే ఆ ఎనర్జీ బయటికెళ్ళిపోతుంది. సో, అట్లా ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే లోపల తిరగ్గా ఆ ఎనర్జీ కొద్ది రోజులకి ఒక రూపం తీసుకుంటుంది. లేదంటే మనలో తిరిగి మనలో ఒక మార్పుని తీసుకొస్తుందనమాట. సో, అట్లనే ఇక్కడేంటంటే మనము ఈ ఈ ప ఈ శక్తి లేదా శివుడు అన్న భేదం లేదు ఒకటి. ఇందాక చెప్పుకున్నాం కదా! సగుణం లేదు, నిర్గుణం లేదు. జడత్వం లేదు, చేతనత్వం లేదు. ఇవన్నీ కూడా లలిత అన్న స్వరూపం యొక్క హ్మ్. లలిత అన్న పేరు యొక్క స్వరూపం అన్నమాట. హ్మ్. ఈ స్థితి ఆనందం అనేది ఒక స్థితి కదా! ఆకలనేది ఒక స్థితి. అలాగే ఆనందం అనేది ఒక స్థితి. అందుకనే సహస్రారం అనేది చక్రం కాదు స్థితి అంటారు. అంటే అక్కడికి చేరిన తర్వాత నీకు ఉండేది ఆనందమే. అదొక స్థితి కదా! ఇంకా చక్రం ఎలా అయింది? కాదు కదా! సో, ఆ ఆనంద స్థితిని నువ్వు పట్టుకోవాలి అంటే అనుభూతి పరంగానే పట్టుకోగలవు. పారాయణ చేసో, పూజలు చేసో పట్టుకోలేవు. సో,
ఎందుకంటే ఆ ఎనర్జీ నీకు అనుభూతి పరంగా నువ్వు దాన్ని తెలుసుకోగలుగుతావు. ఇప్పుడు ఆకలిని ఎలా పట్టుకుంటావు? నాకు ఆకలేస్తుందని ఎంత వర్ణించి చెప్పినా ఎదుటివాడికి అర్థం కాదు. ఇంత అన్నం పెడితే అర్థమైపోతుంది. తెలిసిపోతుంది అంతే. అంటే వెంటనే వీడు ఆకలి నుంచి బయటకొచ్చేస్తాడు. అర్థమైపోతుంది కదా! సో, అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే, ఆ స్థితి గురించి చెప్పడం కాదు. స్థితిని అనుభూతి చెందాలి. సో, అందుకని ఇక్కడ పారాయణలు, పూజలు కంటే కూడా లలిత అన్నది ఒక స్థితి కాబట్టి, ఆ ఆనందం అనేటువంటి ఒక స్థితి కాబట్టి, ఆ స్థితిని నువ్వు అనుభూతి చెందుతాయనే తెలుసుకోగలవు కాబట్టి, ఆ అనుభూతి నీకు రావటం కోసం మార్గం ఏంటంటే ధ్యానమే. ఓకే. ధ్యానం ద్వారానే అనుభూతి చెందగలం తప్పించి, ఇంకెక్కడ అనుభూతి చెందడానికి ఛాన్సెస్ లేవు. సో, అందువల్ల ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలి? ఎందుకు ధ్యానం చేయాలంటే మాకు అక్కర్లేదు, మీరొక్కళ్ళే చేయండి. ఏంటంటే, ఈ పూజలు చేసుకునే వాళ్ళకి, పారాయణం చేసుకునే వాళ్ళకి నా బోర్డు దగ్గర ఏంటంటే నేనో మతస్థురాలిని. నాదో మతం అన్నమాట. చాలా మంది ఏంటంటే మీ మతం వేరు, మా మతం వేరు. లేపోతే నేనేమో నాస్తికురాలిని, వాళ్ళంతా ఆస్తికులు. ఇలాగా అనిపిస్తుంది. మనమేమి నాస్తికులం కాదు. మనము కూడా కానీ ఏంటంటే మనము భగవంతుడిని అనుభూతి చెందుతున్నాం. భగవంతుడినే కాదు, భగవత్ తత్వాన్ని కూడా అనుభూతి చెందుతున్నాం. కదా! ఇక్కడ అనుభూతి చెందడం ఇంపార్టెంట్. ఆకలి గురించి వర్ణించడం ఇంపార్టెంట్ కాదు. అన్నం పెట్టడం ఇంపార్టెంట్. సో, అట్లాగే ఇక్కడ మనం ఏంటంటే అనుభూతి చెందడం ఇంపార్టెంటు. ఆ అనుభూతి స్థితిని, ఆ సహస్రార స్థితిని అందుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి, దానికి ఏ మార్గం అనువుగా ఉంటే ఏంటి వెళ్ళటానికి? నీకు 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 ఆకలేస్తుంది. అన్నం పెట్టాలి అంతే. పెట్టాలే తప్పించి ఇక్కడ పెట్టినా, అక్కడ పెట్టినా, వెండి పళ్ళెంలో పెట్టినా, ఆహ్, బ ప స్టీల్ ప్లేట్‌లో పెట్టినా ఇన్ని ఆలోచించినప్పుడు వాడికి చిరాకు నీరసం వస్తుందనమాట. సో, అట్లా ఏంటంటే నువ్వు తొందరగా చేరాలి, నువ్వు అనుభూతి చెందాలి అనే మార్గం ఏదైతేనేంటి ఎంచుకోవడానికి. ఉపయోగం నీకు తొందరగా కావాలి కదా! మార్గం ఏదైతేనేంటి. సో, ధ్యాన మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే, ధ్యాన మార్గంలోనే అనుభూతి చెందడానికి అవకాశం ఉంది. ఇంకా ఏ మార్గాల్లోనూ అనుభూతి చెందడానికి అవకాశం లేదు. మరి ఆ సహస్రార స్థితిని మనం అనుభూతి ద్వారానే అందుకోగలం కాబట్టి చచ్చినట్టు ధ్యానం చేయాలి. సో, అదనమాట. మరి మళ్ళీ మనం 10 గంటలకి అక్కడ స్టార్ట్ చేసుకుందాం గాబట్టి, ఇక్కడితో దీన్ని ఆపి మరి ఎక్కువ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సొచ్చింది తప్పలేదు. అర్థమేముందిలెండి ఈజీగా ఎళ్ళిపోతుంది. తత్వం చెప్పేస్తే అర్థం ఈజీగానే అర్థమైపోతుంది గదా! అందులో కనెక్ట్ అవ్వడానికి లేట్ అయ్యాం కాబట్టి ఇంతసేపు టైం పట్టింది. మరి రేపటి నుంచి సరిగ్గా 8కి స్టార్ట్ చేసేసుకొని 9:30 కల్లా క్లోజ్ చేసుకుందాం. హ్మ్. మళ్ళీ మనకి మాకేమో మళ్ళీ 10 గంటలకి అక్కడ వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు కదా! వస్తామని. అందుకోసమని మరి ఈ రోజుకి ఇక్కడితో దీన్ని ఆపేసి తాత్కాలికంగా రేపు మళ్ళీ సరిగ్గా 8 గంటలకి మనం లోపలికెళ్ళిపోదాం. రేపు ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఓకే కదా! సో, మరి ధ్యానం చేద్దామా? 5 నిమిషాలు, 2 నిమిషాలు. ఓకే. అట్‌లీస్ట్ 2 నిమిషాలు చేద్దాంలే మేడం. మాస్టర్స్ ఎవరైనా క్వెషన్‌లు అడగాలంటే ఈ రోజు వద్దులేండి. రేపు కంప్లీట్ అయిన తర్వాత రేపు అడుగుదాం ఒకటే మరి. ఏమంటారు కరెక్ట్ కదా? ఇప్పుడు 2 నిమిషాలు ధ్యానం చేసి ముగించేద్దాం. ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయితది అప్పుడు అడుగుదాం క్వెషన్స్. ఇప్పుడు కాకపోయినా టైం లేదు. అదే అందుకే అన్నిటికీ ఇంగ. ఓకే మేడం. ఒక 2 నిమిషాలు. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. వేళ్ళల్లో వేలు పెట్టుకోండి. పాదాలు 2 చివర్లు క్రాస్ చేసుకోండి. కళ్ళజోడు తీసి పక్కన పెట్టేయండి. హాయిగా కళ్ళు మూసుకోండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. కేవలం 2 నిమిషాలు. మనం ఏదైతే ఆ శక్తి లలిత అన్న స్వరూపం గురించి చెప్పుకుంటున్నామో, మరి మనలో ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఎలాగో విశ్వశక్తి మనలో ఫ్లో అవుతూనే ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఆ లలిత అన్న శివశక్తైక్య రూపము, ఆ శక్తి మనలో ప్రసరించాలని, మనకి ఇంకా బాగా లోతైన అనుభూతికి మనం అందుకోవాలని కోరుకుంటూ ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. అందాల అమ్మకు అలమేలు మంగకు, అందాల అమ్మకు అలమేలు మంగకు,
చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ, చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ, అందాల అమ్మకు అలమేలు మంగకు. అందిలతో అయ్యయ్యో కమ్మెను పద పద్మములు, అందెలతో అయ్యయ్యో కమ్మెను పద పద్మములు, కంకణ భారములతో కమిలెను కరకమలములు, ముక్కెరతో నాసిక కడు చిక్కులతో సొక్కెను, హారములు ఎదపైన ఎడములేక నలిగెను, హారములు ఎదపైన ఎడములేక నలిగెను, అందాల అమ్మకు అలమేలు మంగకు. నవకిసలయ కరతళముల ఏల నీల కమలము, కలువ కనుల వెలుగే చెవులకేల దుద్దులు, లేని నడుమ పైన ఏల ఘనమో అడ్డాణము, నగలకే నగైన తనువు కీల కనితరము, అందాల అమ్మకు అలమేలు మంగకు. పరమ కరుణ అణువణువున పొంగి పొరలే పైకెగసి, సురుచిరమున కిరీటమై శిరముపై మెరిసెను, తను కల్పవల్లిలో మనసౌ వాత్సల్యం, మరి మరి విరిసుమములై విరిసి విరుల గెలిచెను, అందాల అమ్మకు అలమేలు మంగకు. అందాల అమ్మకు అలమేలు మంగకు. చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ, చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ. ఓకే అండి. 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకొని ఒక 5 సెకండ్స్ ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు చూస్తూ 2 కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి విజయ దుర్గా గారు. నమస్తే అండి. ఎప్పటి సుధాకర్ అండి పొద్దుటూరు. సార్ నమస్తే అండి. సోమసుందర్ రెడ్డి గారు మాకు చెప్పారు ఇట్లా కనెక్షన్ జూమ్ ఉందని. వాళ్ళకి చాలా బాగుంది. మేడం ఆయన సుధాకర్ రెడ్డి ప్రొద్దుటూరు ఈ మధ్యనే ఒక 5-6 మంత్స్ నుంచి చేస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. చాలా ఇంట్రెస్ట్ గా అన్ని క్లాసులు అటెండ్ అవుతున్నారు. ఈ రోజు నుంచి వస్తారు.